ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. సాయి బంధువులారా, ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్ర 9వ అధ్యాయం మనం ప్రారంభించాలి. ఈ 9వ అధ్యాయం కూడా అంటే ప్రతి అధ్యాయం గొప్పదే, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాదు. కొద్దిగా లోతుగా మాట్లాడుకుంటే దాన్ని అధ్యయనం అంటాం. అక్కడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే, చదువుకుంటే పారాయణం అంటాం. మనం పారాయణం చేస్తుంటాం గుడుల్లో. పారాయణల ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రంథస్థమైనటువంటి విషయాలను చదవడం, పలుమార్లు చదవడం, మరలా 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 చదవడం పారాయణం. అధ్యయనం అది కాదు. అధ్యయనం అంటే అక్కడ ఉన్నటువంటి అక్షరాలు, ఆ వాక్యాలు ఏం బోధిస్తున్నాయి, ఎందుకు ఇలా బోధిస్తున్నాయి, ఇందులో మర్మం ఏంటి, ఇందులో అంతరార్థం ఏమైనా ఉందా, భావార్థం ఏమైనా ఉందా, ఇదంతా పరిశోధన చేయడాన్ని అధ్యయనం అంటాం. కాబట్టి సాయి సచ్చరిత్రని చదివే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పారాయణ చేసేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు, క్రమం తప్పకుండా రోజు చదివే వాళ్ళు కూడా ఉన్నారు. అధ్యయనం చేసే వాళ్ళ సంఖ్య తక్కువ. కాబట్టి అధ్యయనం చేయకుండా ఏది కూడా మనకు నిలబడదంటే అర్థం ఏంటంటే చదివినప్పుడు గుర్తుంటుంది, మరలా అవసరమైనప్పుడు అది గుర్తుకురాదు. ఎందుకు గుర్తుకురాదంటే అధ్యయనం చేయలేదు, దాన్ని పరిశోధించలేదు అని అర్థం. కాబట్టి సచ్చరిత్రని పరిశోధనాత్మకంగా చదివినట్లయితే అందులో అద్భుతమైన విషయాలు మనకు గోచరిస్తాయి. శ్రీ సాయి సచ్చరిత్ర 9వ అధ్యాయం ప్రారంభించుకునే ముందు ఒక 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, కృష్ణ యజుర్వేదంలో కఠోపనిషత్తులో వేదం 2 పదాలు పరిచయం చేసింది భక్తులకి ఆధ్యాత్మికంగా. అవేంటంటే శ్రేయము, ప్రేయము అంటారు. మీరు వినే ఉంటారు ఈ పదాలు, శ్రేయము, ప్రేయము. శ్రేయము అంటే శ్రేయస్కరమైనది, మనకు మేలు చేసేది. ప్రేయము అంటే ఇష్టమైనది, మనం ఇష్టపడి చేసేది. కాబట్టి ఇష్టపడి చేసే పనులు కొన్ని ఉంటాయి, ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేసినందువల్ల మేలు జరిగేది కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఉసిరికాయ. ఉసిరికాయ తినడానికి పిల్లలు ఇష్టపడతారా? ఇష్టపడరు. ఉసిరికాయ ఎందుకు గొప్పది అంటే అందులో 9 నారింజ పండ్లకు ఉన్నటువంటి సి విటమిన్ ఒక్క ఉసిరికాయలో ఉంటుంది. ఉసిరికాయ తినేటప్పుడు అంత రుచిగా ఉండదు, చేదుగా ఉంటుంది, కానీ అది మేలు చేస్తుంది. చాక్లెట్ తినేటప్పుడు తీయగా ఉంటుంది, కానీ అది చెడు చేస్తుంది పిల్లలకి. మనకైనా సరే, పిల్లలకైనా పెద్దలకైనా. అంటే అర్థం ఏంటంటే ప్రారంభంలో సుఖాన్నిచ్చి కాలక్రమంలో దుఃఖాన్ని ఇచ్చేదాన్ని ప్రేయము అంటారు, ఇష్టమైనవి. అలా కాకుండా ప్రారంభంలో కాస్త దుఃఖాన్ని ఇచ్చి భవిష్యత్తులో ఆనందాన్ని ఇచ్చేదాన్ని ప్రేయము, శ్రేయము అంటారు, శ్రేయస్కరమైనవి. మనిషి యొక్క మనసు ఎప్పుడూ కూడా ఇష్టమైన వాటిని చేయడానికే అలవాటు పడుతుంది. అంతేగాని మనకు ఉపయోగపడేటివి, భవిష్యత్తులో ఉపయోగపడేటివి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకోదు. అందువల్లనే మద్యపానం తాగేవాడికి ఆ తాగేటప్పుడు కిక్ వస్తుంది అంటాం కదా, అది ఆనందంగా ఉంటుంది. కానీ ఈ ఆనందం ఎంతవరకు? వాడు ఆరోగ్యం చెడేంత వరకు. కాబట్టి చివరిలో ఏమిస్తుంది? ఈరోజు ఆనందాన్ని ఇచ్చినటువంటి మద్యపాన అలవాటు భవిష్యత్తులో దుఃఖాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ శ్రేయము, ప్రేయము అంటే ఉదాహరణకి 7 గంటల నుంచి 8:30 వరకు సత్సంగం ఉంది, 7 గంటల నుంచి 8:30 వరకు సీరియల్ ఉంది, మంచి సీరియల్ ఉంది. ఇప్పుడు మనసు సత్సంగానికి రావడానికి ఇష్టపడద్దా? సీరియల్ చూడడానికి ఇష్టపడద్దా? సీరియల్ చూడడానికి ఇష్టపడుతుంది మనసు. అది సహజ స్వభావం. అంటే ఆనందం, వెంటనే సుఖం రావాలి దానికి. అలా కాకుండా ఇది నాకు భవిష్యత్తుకు ఉపయోగపడేది కాదు, దీన్ని నేను కట్ చేసి బ్రేక్ చేసి ఏదైతే నా జీవితాన్ని ఉద్ధరింపజేస్తుందో ఆ సత్సంగానికి నేను వెళ్ళాలి అనేది ఒక సాధన అంటారు. అది సాధన అంటే. కాబట్టి సాధన చేయకుండా సాయిబాబా భక్తులు ఎవరూ కాలేరు. నేను నంద్యాలలో ఒక మందిరానికి వెళ్ళాను, మా వియ్యపురాలు ఉంటే అక్కడ
పాటలు వినిపిస్తూ ఉండేటివి, మందిరం నుంచి పాటలు, ఆరతి వినిపిస్తూ ఉండేది. నేను ఆ మందిరంలో నుంచి వచ్చే ఆరతలు వింటుంటే రకరకాలుగా ఆరతలు వస్తూనే ఉండి రాత్రి ఉదయం 10 గంటల దాకా ఆరతలు వస్తూనే ఉండేది. ఇదేంట్రా 10 గంటల దాకా ఆరతలు ఏంటి అని నేను వెళ్ళి ఆ పూజారితో మాట్లాడా. ఏమండి ఇప్పుడు మీరు పెట్టిన ఆరతి ఏ ఆరతి అన్నాడు. అన్నా నేను తెలియదు. ఇప్పుడు పెట్టిన ఆరతి తెలియదా, అది ఏ ఆరతో తెలియదా అంటే తెలియదండి అన్నాడు. మరి తెలియకుండా ఎలా పూజారితనం చేస్తున్నారు మీరు? బాబా మందిరంలో పూజారిగా ఉన్నారు, బాబా ఆరతి పెట్టారు 10 గంటలు ఉదయం. 10 గంటల ఆరతి ఎక్కడ లేదు బాబా తత్వంలో. కాగడ హారతి ఉంది, మధ్యాహ్న హారతి ఉంది, ధూప హారతి ఉంది, సేద హారతి ఉంది. ఇదే హారతి తెలియదన్నాడు. ఇది కాగడ హారతి, దీన్ని కాగడ హారతి అంటారు. ఇది ఉదయాన్నే పెట్టాల్సిన హారతిని 10 గంటలకు పెట్టారు, మీరు కంటిన్యూగా పెడుతున్నారు. అంటే అర్థం సాయి బాబా గురించి కానీ సాయి సచ్చరిత్ర గురించి కానీ అతనికి ఏం తెలియదు, కానీ పూజారిగా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత కమిటీ వాళ్ళు నన్ను గమనించిన తర్వాత మీరు సత్సంగం పెడతారా అన్నారు. పెడతానని చెప్పాను. సరే పెట్టండి అన్న. సత్సంగం జరుగుతుంటే వాళ్ళు బయట కూర్చొని బాతకాన్ని వేస్తున్నారు. ఉప్పర్ మీటింగ్ అంటాం కదా, అంటే ఒక మందిరంలో సత్సంగం జరుగుతూ ఉంటే నువ్వు ఆ సత్సంగానికి అతి సమీపంలో కూర్చొని నువ్వు లోకాభిరామాయణం మాట్లాడుతున్నావంటే నీకు బాబా మీద భక్తి లేదు, బాబా మీద గౌరవం లేదు. ముందు సత్సంగాల మీద గౌరవం లేదు. నువ్వు గౌరవం ఉన్నట్లయితే కనుక నువ్వు వచ్చి కూర్చొని వినాలి. ఎప్పుడు వినరు అంటే కనుక భక్తి లేని వాళ్ళు, భక్తిని నటించేవాళ్ళు, లేదా జ్ఞానులు, అద్భుతమైన జ్ఞానులు. ఆయన చెప్పేది మనం వినేది ఏంటండి, నాకంతా తెలుసు అనేవాళ్ళు. మీరు గమనించండి, ఈ అధ్యాయంలో వస్తుంది కాబట్టి చెప్తున్నాను నేను. ఎవరైతే బాబాకి సమీపంలో ఉంటారో వాళ్ళకే కఠిన పరీక్షలు ఉంటాయి. ఆ కఠిన పరీక్షల్లో ఓడిపోయారంటే ఇప్పుడు బాగానే ఉంటుంది ప్రేయం, భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చి తీరుతాయి. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు ఎవరిని బెత్తంతో కొట్టగలడండి? ఇప్పుడు నేను ఉపాధ్యాయుడిని, నేను టీచర్గా వర్క్ చేస్తున్నా, నేను ఎవరిని బెత్తంతో కొట్టగలను? దారిని పోయేవాడిని కొట్టగలనా? కొడతానా? దారిని పోయేవాడిని కొట్టలేను. ఎవరిని కొడతాను? ఎవరైతే నా స్కూల్కి వస్తాడో వాడిని కొడతా. కాబట్టి బాబా మందిరంలో ఉండి బాబా కైంకర్యాలు చేస్తూ బాబా సేవ చేస్తున్నామని చెప్తూ క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే దెబ్బ పడుతుంది సటకాతో. బాబా దగ్గర సటకా ఉంది, ఆ సటకాతో దెబ్బ పడుతుంది. నేను చాలామందిని చూశాను ఆ విధంగా. అందువల్లనే సచ్చరిత్రలో మహామేధావులుగా గుర్తించబడిన వాళ్ళు, బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర సర్ అనేటువంటి బిరుదులు పొందిన వాళ్ళు, అప్పట్లో లౌకికంగా గొప్పవాళ్ళు అయినటువంటి కపర్డే. మీరు కపర్డే గురించి చదివితే చాలా గొప్పవాడైన కపర్డే. అదేవిధంగా తాత్యాసాహెబ్ నోల్కర్, ఆయన గొప్ప ప్లేడర్, అప్పట్లోనే లక్షల రూపాయలు సంపాదించే ప్లేడర్. కాకాసాహెబ్ దీక్షిత్ విదేశాలకు వెళ్ళి కేసులు వాదించిన వాడు. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా బాబా దగ్గర మౌనంగా ఉండేవాళ్ళు, చాలా మౌనంగా ఉండేవాళ్ళు, నోరెత్తేవాళ్ళు కాదు. వాళ్ళకంటే మేధావులం కాదు మనం, వాళ్ళ చరిత్ర చూస్తే తెలుస్తుంది. కాబట్టి సద్గురువుకి ఇచ్చే గౌరవం ఏంటంటే సద్గురువు సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని ప్రవర్తించడమే ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం, గురువుకి ఇచ్చే గౌరవం అది. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, నేను ఇక్కడ గొప్ప అని అనుకుంటే కనుక సటకా అనేది ఆయన దగ్గర ఒకటి ఉంటుంది, ఆ సటకాతో దెబ్బ పడి తీరుతుంది, అప్పుడు తెలుస్తుంది. అందువల్ల నేను ఒకటే చెప్తాను, మనం బాబా గుడికి వచ్చినప్పుడు సాధ్యమైనంత మౌనంగా ఉండాలి. మనం రాసి ఉంటాం కదా నిశ్శబ్దాన్ని పాటించము అని. ఆ నిశ్శబ్దాన్ని పాటించమనేది ఎవరికది? అందరికీ వర్తిస్తుంది. ఈ కాంపౌండ్ లోపల ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు చేసేటువంటి పనులు ప్రియంగానే ఉంటాయి, భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇది నేను చెప్పే మాట కాదు, ఇది వేదం చెప్పేటువంటి మాట. కాబట్టి సాయి బంధువులారా, అదొక పదాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. శ్రేయము ప్రేయము, ఇష్టమైన వాటిని చేయడం కాదు, ఏవైతే మేలు చేస్తాయో వాటిని చేయడమే వివేకం అంటారు దాన్ని. వివేకం. భక్తిలో ఒక వ్రతం చేయడం ఇష్టంగా ఉంటుంది, ఒక జ్ఞానాన్ని ఆస్వాదించడం అంత ఇష్టంగా ఉండదు. 1.5 గంట సేపు వినడం అంటే అది సామాన్యమైన విషయం కాదు అది ఇప్పటి కాలంలో. కానీ వినగలిగితే అప్పుడు వచ్చేటువంటి విలువ, అప్పుడు వచ్చేటువంటి ప్రయోజనం వేరు. అందువల్ల మీరు సాయి భక్తులుగా ఉండి
సాయి మార్గంలో ప్రయాణించి జీవిత పరమార్థాన్ని పొందాలి అనుకుంటే కనుక కాస్త లోతుగా వెళ్ళాల్సిందే, కాస్త అధ్యయనం చేయాల్సిందే. ఇంకొక మార్గం లేదు, సులభమైన మార్గం లేదు. అందువల్ల ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్ర 9వ అధ్యాయంలో ఏ అంశాలు ఉన్నాయో వాటిని క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది షిరిడీ యాత్ర యొక్క లక్షణాలు అనేది శీర్షిక. మనందరం షిరిడీకి ఎన్నోసార్లు వెళ్ళుంటాం. షిరిడీకి వెళ్ళినప్పుడు ఒక నియమం ఏంటంటే బాబావారి అనుమతి లేకుండా షిరిడీకి వెళ్ళలేం, ఇది తెలుసు మనకు. అదేవిధంగా బాబావారి అనుమతి లేకుండా షిరిడీ దాటి వెళ్ళలేము, ఇది రెండో విషయం. ఈ శీర్షికలో ఏముందంటే అప్పటి కాలంలో బాబా భక్తులు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా అనుమతి లేకుండా వెళ్ళేవాళ్ళు కాదు. బాబా వెళ్ళమంటారా అని అడిగితే వెళ్ళు అంటే ఇంక ఉండకూడదు, వెళ్ళొద్దు అంటే ఇంక వెళ్ళకూడదు, అంత నియమంగా పాటించేవాళ్ళు. అది ఎంత దారుణంగా ఉండేదంటే ఆ నియమం, కోర్టు కేసులు ఉన్నా, ఆ రోజు హీరింగ్ ఉన్నా, అయ్యా నాకు కోర్టు కేసులు ఉన్నాయి, రేపు హీరింగ్ ఉంది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అంటే వెళ్ళొద్దు అని అంటాడు బాబావారు ఒక భక్తుడిని. మామూలుగా మనమైతే ఏమని చేస్తాం, వెళ్ళొద్దంటే ఎలాంటి కేసు అంటాం, కానీ ఆ భక్తుడు ఉండిపోయాడు. మరి బాబా బాధ్యత తీసుకున్నాడు, ఆ కేసును ఆయనే వాయిదా వేయించాడు, జడ్జి ఆ రోజు ఆబ్సెంట్. మరి బాబా తెలుసు ఆ విషయాలు. అందువల్ల ఏదైనా సరే బాబా అనుమతి లేకుండా చేసేవాళ్ళు కాదు అప్పట్లో. ఇప్పుడు మనం అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకుని పోతాం, అది వేరే విషయం. ఒకవేళ సంకల్పం కలిగి అక్కడ ఎవరైనా బాబా రూపంలో వచ్చి నువ్వు ఈరోజు వెళ్ళొద్దు అన్నాడంటే ఆగుతామా మనం? అరే బాబా వారే చెప్పారేమో ఈయన రూపంలో అనుకుంటామా? వెంటనే తర్కం వస్తుంది, ఆయన ఎవడో పిచ్చోడు, మనకు ట్రైన్ మిస్ అయిపోతుందని వెళ్ళిపోతామా లేదా? కాబట్టి తేడా చూడండి. అందువల్ల షిరిడీ యాత్రకు సంబంధించి ఒక అద్భుతమైన 2 వాక్యాలు చదువుతా మీకు, ఆ పారాగ్రాఫ్లో ఉండేటివి. బాబా అనుమతి లేక ఎవరైనా షిరిడీ వెళ్ళినచో, షిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారు కూర్చుండిరి అన్నాడు. అయ్యా ఆయన అనుమతి లేకుండా వెళ్తే కష్టాలు వస్తాయన్నాడు. మనం కాస్త విశాలంగా ఆలోచిస్తే అదేంటి, బాబావారు తన భక్తుల్ని కష్టపెట్టడానికే వచ్చింది, ఆయన అవతరించింది. ఒకవేళ తెలుసో తెలియకో తప్పు చేస్తే విడిచిపెట్టాలి కానీ శిక్షించేదేంటి, ప్రమాదాలు పాలు చేసేదేంటి అని ఆలోచన రావాలి మనకు, వస్తుంది ఖచ్చితంగా. భగవంతుడు అనేవాడు మన మీద కరుణ చూపాలి కదా, ఆ విధంగా కాఠిన్యం చూపిస్తే ఎలా? అంటే ఆయన మాట కాదని వెళ్ళిపోతే యాక్సిడెంట్లు అయిపోవాలన్నా, ప్రమాదాలు పాలు కావాలన్నా అని అనిపించాలి. అలా అనిపిస్తే కానీ సమాధానం రాదు మనకు. కాబట్టి అందులో అద్భుతంగా రాశారు, విడిచిపెట్టి బాబా అనుమతి లేకుండా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వారు ప్రమాదాలు కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అన్నారు. మరి ఎందుకు అలా చేస్తాడు బాబా అనంటే, గురువు యొక్క వాక్యం మీద నీకు నమ్మకం ఉందా లేదా, ఇది పరీక్ష. గురు వాక్యం మీద నమ్మకం ఉందా లేదా? వద్దు అన్నాడంటే అందులో ఎంతో అర్థం దాగుంది. ఉదాహరణకి ఈరోజు నేను ప్రయాణిస్తూ ఉంటే ఒక దారిలో వెళ్ళాలి అనిపించింది, అలా కాకుండా ఇంకొక దారిలో వచ్చా, ఎప్పుడు వెళ్ళను ఆ దారిలో, అలా వచ్చా, వెంటనే కారు ఎదురొచ్చింది, సెకండ్లో మిస్ అయింది. మరి ఎందుకు అనిపించింది అలా అని వెంటనే అనిపించింది, అదేంటది, ఈరోజు ఈ దారిలో ఎందుకు వచ్చాను నేను, ఎప్పుడూ రానే అని అనిపించింది. వెంటనే ప్రమాదం జరగబోయింది, తప్పించాడు అంటే బాబావారు ఇంకేదో నిర్ణయించారు, ఇంకొక దారిలో వెళ్ళుంటే ఇంకేదైనా పెద్ద ప్రమాదం జరుగుండేదేమో అనే ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే గురు ఆజ్ఞ ధిక్కారం అన్నది శాస్త్రం ఒప్పుకోలేదు. శాస్త్ర ప్రమాణం ఏంటంటే గురు సంశయం, గురు నింద, గురు ఆజ్ఞ ధిక్కారం, ఈ 3 చేయకూడదు. ఇది శాస్త్రం చెప్పేది, వేదాలు చెప్పేది. కాబట్టి గురువుని ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా గౌరవించాలి అన్నది మనకు సచ్చరిత్రలో ప్రామాణికంగా చెప్పబడింది. ఆయన ఆజ్ఞ ధిక్కరించకూడదు. అయితే ఇప్పుడు సమస్య వస్తుంది, అదేంటంటే అప్పుడు బాబావారు శరీరంతో ఉన్నారు, దేహంతో ఉన్నారు కదా, ఆయన మాట్లాడితే వినబడుతుంది, ఈ పని చెయ్యాలా వద్దు అంటే చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ ఆయన చెప్తాడు. ఇప్పుడు ఎవరు చెప్తారు?
ఇప్పుడు మనం బాబా భక్తులమే, కానీ మాట్లాడే బాబా లేడు, మనం చెప్పేదాన్ని వినే బాబా లేడు, నువ్వు ఇలా చెయ్యి అని ఆజ్ఞాపించే బాబా లేడు అని అనుకుంటాం మనం. అది పెద్ద పొరపాటు. మరి ఎలా చెప్తాడండి? ఉదాహరణకి ఒక భక్తుడు వచ్చాడు, బాబా దగ్గరకు వచ్చాడు, బాబా నేను వెళ్ళొచ్చా అన్నాడు. ఆయన వద్దురా వెళ్ళొద్దు అన్నాడు. కాబట్టి వెళ్ళొచ్చా అని నేను అడిగింది ఆయన వినబడింది, ఆయన వెళ్ళొద్దు అన్నది కూడా వీడికి వినబడింది భక్తుడికి. మరి ఇప్పుడు గుడికి వచ్చాడు ఒక భక్తుడు, గుడికి వచ్చి బాబా దగ్గర నిలబడి బాబా ఈ పని చెయ్యొచ్చా అన్నాడు. ఇప్పుడు బాబా ఏం చెప్పాడో నీకు ఎలా తెలుస్తుంది? వినబడదు కదా, ఆయన నీతో మాట్లాడడు కదా డైరెక్ట్గా. మరి ఎలా తెలుస్తుంది అనేది చాలా చాలా రహస్యమైన విషయం. అదేంటి అంటే, నువ్వు ఏ విధంగా అయితే కళ్ళు మూసుకొని సంకల్పం చేసి బాబా వెళ్ళొచ్చా అన్నావో అదే సంకల్పంలో ఆయన కూడా నీకు కలిగిస్తాడు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని. కాబట్టి సంకల్పాలే మీడియేటర్, ఆలోచనలే మీడియేటర్. నీ ఆలోచన అక్కడికి వెళితే ఆలోచన నీకు వచ్చింది అనడానికి తార్కాణం ఏంటి అంటే కదా, సంకల్పాలు మారిపోతాయి. వెంటనే నీకు అనిపిస్తుంది ఇది చేయకూడదు అని. అలా అనిపించింది అంటే బాబావారి రిప్లై నీకు వచ్చింది. వెంటనే నీకు అనిపిస్తుంది చేసేయి అని. మరి చేయొద్దు అని చెప్పింది బాబావారే, చేయమని చెప్పింది కూడా బాబావారే. ఎలా చెప్పారు అంటే ఆలోచనల ద్వారా ఆయన చెప్పారు, ఆ సంకల్పాల ద్వారా ఆయన చెప్పారు. కాబట్టి ఇప్పటికీ అప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పుడు ఎంతో సాధన చేస్తే కానీ నీ సంకల్పం ఏంటో బాబాకి చూపించలేవు, ఆయన చెప్పిన సమాధానం ఏంటో నువ్వు గ్రహించలేవు. నేను అందుకనే చెప్తున్నా, ఎందుకని జ్ఞానం అవసరం అండి, ఎందుకు ఇదంతా అంటే కనుక అదంతా లేకపోతే కేవలం ఒక భ్రమ మాత్రమే మిగులుతుంది తప్ప ఇంకేమీ మిగలదు. కేవలం భక్తి మాత్రమే ఉంటుంది. ఆ భక్తి వల్ల ఏం ప్రయోజనమో, ఎంత ప్రయోజనమో, ఏ మేరకు ప్రయోజనమో అంతవరకే ఉంటుంది, కానీ అంతకు మించి లేదు. మరి అర్జునుడికి శ్రీకృష్ణుడి మీద భక్తి ఉందా లేదా? ఆయన గౌరవిస్తాడా లేదా? గౌరవిస్తాడు. మరి ఆయనకి భగవద్గీత ఎందుకు చెప్పాడు? సరిపోయిందిరా, నాకు మీద నీకు భక్తి ఉందిరా అర్జున, సరిపోద్ది, బావమరుదులు ఆనందంగా ఉన్నారు. మరి జ్ఞానం అవసరమైంది కదా. జ్ఞానం ఎందుకు అవసరమైంది? సమస్య వచ్చింది కాబట్టి, ఆ మనో దౌర్బల్యం వచ్చింది కాబట్టి, ఆ పని చేయించాలి కాబట్టి ఇప్పుడు జ్ఞానం అవసరమైంది. భక్తి ఒకటే సరిపోతుందంటే ఎలా? భక్తి అయితే అందరికీ ఉంది, పాండవులందరికీ శ్రీకృష్ణుడి మీద భక్తి ఉంది, ఎక్కడ లేని భక్తి ఉంది. కానీ జ్ఞానం అవసరమైనప్పుడు ఆ గురువు జగద్గురువై బోధించాడా లేదా? మరి బోధించకపోతే ఎలా? మరి శ్రీకృష్ణుడి మీద నమ్మకం లేదా, భక్తి లేదా అంటే దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వెళ్ళి శ్రీకృష్ణుడి సహాయం కోరినప్పుడు కాళ్ళ దగ్గర ఒకరు, తల దగ్గర ఒకరు సినిమాల్లో చూసాం కదా మనం. అప్పుడు మొదటి అవకాశం ఎవరికి ఇస్తాడు ఆయన కోరుకోమని? దుర్యోధనుడికే అర్జునుడికే మొదటి అవకాశం అర్జునుడికే ఇస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఏమనుకుంటాడు, ఓహో కపట సూత్రధారి, నీకు ఆయన ఇష్టమైన వాడు కాబట్టి నువ్వు అతనికి మేలు చెయ్యాలని ముందు అవకాశం వాడికి ఇచ్చావా? ఎంత దుర్మార్గుడు అయ్యా నువ్వు అని అనుకుంటాడు మనసులో. చివరికి అర్జునుడు ఏం కోరుకుంటాడు? ఈయన చెప్తాడు, నా సైన్యం అంతా ఒకవైపు, నేను ఒక్కడనే ఒకవైపు. మరి నేను ఒక్కడనే ఒకవైపు అన్నప్పుడు ఇంకొక పనుల షరతు పెట్టాడు, నేను ఆయుధాన్ని ధరించను, యుద్ధం చెయ్యను, ఊరకనే ఉంటా, నీ రథం తోలుతా అన్నాడు. మరి అర్జునుడికి భక్తి లేకపోతే, అయ్యా నువ్వు యుద్ధం చెయ్యొద్దు, ఆయుధం పట్టొద్దు, నువ్వు అలా ఉండు, నాతో ఉండు అని అన్నాడు కదా. దుర్యోధనుడు సైన్యానంతా కోరుకున్నాడు కదా. అంటే ఏంటి అర్థం? భక్తి ఉంది, శ్రీకృష్ణుడి మీద నమ్మకం కూడా ఉంది. మరి అంత భక్తి ఉన్నా, అంత నమ్మకం ఉన్నా, ఎప్పుడు జ్ఞానం అవసరమైందో జ్ఞానాన్ని బోధించాడే కానీ నీ భక్తితో ఉన్నావు కదా, నువ్వు నమ్మకంతో ఉన్నావు కదా, సరిపోతుంది అనలేదు. నిజమా కదా? కాబట్టి జ్ఞానం అన్నది ఎవరికైనా అవసరమే, భక్తి ఒక్కటే సరిపోదు. అలా సరిపోదని కూడా చెప్పలేం మనం, ఎందుకంటే భక్తితో తరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. శబరిమాత భక్తి ఉంది, జ్ఞానం పెద్దగా లేదు, కానీ తరించింది. కన్నప్ప ఆయన బిరుదే భక్తి కన్నప్ప.
భక్తి ఉంది, జ్ఞానం లేదు, తరించాడు. కాబట్టి ఆ స్థాయిలో నువ్వు ఆయన్ని నమ్మగలిగితే, ఆ స్థాయిలో నువ్వు కానీ చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా నువ్వు భక్తుడివే. ఉదాహరణ చెప్తా. ఈ మందిరానికి వచ్చినప్పుడు, అయ్యా ఇక్కడ ఒక భజన బృందం ఉండేది, ఆ భజన బృందం సరస్వతి పుష్కరాలకు వెళ్ళింది కాబట్టి వాళ్ళు రావడానికి సమయం పడుతుంది అన్నారు. నేను ఉదాహరణ చెప్తున్నా, వాళ్ళ గురించి కాదు. అలా పుష్కరాలకు వెళ్తూ ఉంటాం కదా, మనం కుంభమేళాకి వెళ్తూ ఉంటాం కదా, గోదావరి పుష్కరాలకు వెళ్తుంటాం కదా. అలా వెళ్తూ ఉండేటప్పుడు ఒక సాయి భక్తుడికి ఒక సంశయం వచ్చింది. అయ్యా నేను సాయి భక్తుడిని, నేను వెళ్ళొచ్చా, అవసరమా అని అనిపిస్తే వెళ్ళొచ్చు, తప్పేం కాదు. అవసరమా? ఇప్పుడు సమాధానం ఏం చెప్పాలి? వెళ్ళొచ్చు, తప్పులేదు. అవసరమా అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి గుర్తు రావాలి. దాసగాను అడిగాడు బాబాని, బాబా నేను ప్రయాగకి వెళ్ళి వస్తాను అన్నాడు. ప్రయాగకి వెళ్ళి అక్కడ మునిగొస్తే పుణ్యం వస్తుంది అన్నాడు. బాబావారు ఏమన్నారు? నీ ప్రయాగ ఇచ్చటనే కలదు అని బాబావారి పాదాల దగ్గరే ప్రయాగం చూపించాడా లేదా? మరి అర్థం ఏంటి? ఆ భక్తికి అక్కడే ప్రయాగ వచ్చింది. నిజమా కాదా? అందువల్ల ఆ స్థాయిలో భక్తి ఉన్నట్లయితే తప్పులేదు, కాదంటే కనుక జ్ఞానం కూడా అవసరమే అనేది. కాబట్టి బాబా అనుమతి లేకుండా జరగదు. తర్వాత బాబా ఆదేశానుసారంగా నడిచి తీరవలెను. రెండో లైన్, బాబా భక్తులు బాబా ఆదేశానుసారంగా నడిచి తీరవలెను, వ్యతిరేకంగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివే అని రాశారు. వ్యతిరేకంగా పోతే ప్రమాదాలు. అయితే వ్యతిరేకంగా పోతే ప్రమాదాలంటే ఎప్పుడు కూడా ఆ ప్రమాదాల్లో ప్రాణాపాయం లేదు. సచరిత్రలో ఏ ప్రమాదాలను చెప్పున్నారో, దెబ్బలు తగలడం అంటే చిన్న చిన్న ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు కదా. అరే నా మాట వెళ్ళలేదు కాబట్టి ఇది చిన్న దెబ్బ, సటకాతో ఒక దెబ్బ, బెత్తంతో ఒక దెబ్బ, అంతే. అంతేగాని ప్రాణాపాయాలు ఎక్కడా లేవు. మీరు గమనిస్తే మహల్సాపతితో ఒకసారి చెప్పాడు. మహల్సాపతి వచ్చి, అయ్యా నా ఉయ్యాల వారి కార్యక్రమానికి వెళ్ళాలి, మా బంధువులు ఒక కార్యక్రమాన్ని నన్ను పిలిచారు, నేను వెళ్ళాలి బాబా, నన్ను అనుమతి ఇవ్వండి అంటే, వద్దు వెళ్ళొద్దు అన్నాడు. వెళితే అవమానపడతావు అన్నాడు. కానీ వెళ్ళకపోతే ఎలా? కూతురికి సంబంధం, వియ్యపు వాళ్ళు ఏమైనా అనుకుంటారు అని చెప్పి బాబావారు వద్దన్నా కూడా వెళ్ళాడు మహల్సాపతి. వెళ్ళి ఏమైంది? చివరికి అవమానాల పాలై వచ్చింది. ఇదే ఘట్టం మీకు దక్షయజ్ఞంలో గుర్తొస్తుంది. దక్షయజ్ఞం చేస్తున్నారు, అందరూ వెళ్తున్నారు దేవతలందరూ, మరి మేం కదలడం లేదే అని పార్వతికి డౌట్ వచ్చింది. పార్వతి పరమేశ్వరుని అడిగింది, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారట, నేను వెళ్ళొచ్చా అని. వెళితే అవమానపడతావు అన్నాడు ఆయన. వెళితే అవమానపడతావు, మనకు ఆహ్వానం లేదు, ఆహ్వానం లేకుండా వెళ్ళొద్దు అని అంటే, మా నాన్నగారు చేసేటువంటి యజ్ఞానికి నేను వెళ్ళకపోతే ఎలా? నా సొంత ఇంటికి నాకెందుకు ఆహ్వానం అని పార్వతీదేవి వెళ్ళింది. వెళ్ళేమైంది? చివరికి ఆహుతి అయింది. దక్షయజ్ఞం తెలుసు మీకు. కాబట్టి గురువు యొక్క ఆజ్ఞని పాటించకపోతే వచ్చే కష్టాలు ఇవన్నీ కూడా అది చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దానికి ఉదాహరణలుగా తాత్యా కోతే పాటిల్ ఆయన అనుభవం. ఆయన కోపర్గాంలో సంతకపోతానన్నాడు. బాబావారు వద్దురా వెళ్ళొద్దు అన్నాడు. లేదు నేను వెళ్ళాల్సిందే అన్నాడు. అయితే వెళ్తే వెళ్తూ కానీ శ్యామానైనా తోడు తీసుకుపో అన్నాడు. ఆయన అవసరం లేదని వెళ్ళిపోయాడు. శ్యామ ఊరుకున్నాడు. వెళ్ళాడు, ఆ టాంగా దొర్లింది, పడ్డాడు, దెబ్బలు తగిలినాయి. అయితే ఎందుకు వెళ్ళాడు? బాబావారు చెప్పాడు కదా వెళ్ళొద్దని. వెళ్ళొద్దని చెప్పినా ఎందుకు వెళ్ళాడు అనేది ఒక సమస్య కదా. మరి ఎందుకు వెళ్ళాడు మీరు ఆలోచించండి. తాత్యా కోతే పాటిల్ ఎవరు? నిన్న చెప్పుకున్నాం, బైజాబాయి యొక్క కుమారుడు. ఏమని పిలుస్తాడు బాబావారిని? మామ. ఆయన ఎలా భావిస్తాడు? అల్లుడు. అల్లుడుగా భావిస్తాడు, మామాను సంబోధించుకుంటారు వాళ్ళు, మామాళ్ళు. మరి ఎందుకు వెళ్ళాడంటే ఆ చనువు వల్లే వెళ్ళాడు. మీరు బాగా గమనించండి, బాబావారికి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళకి ఎక్కువ చనువు ఉంటుంది. ఆ చనువు వల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులు పడతాం. ఇది ఉదాహరణ. శ్యామ ఎప్పుడు మాట్లాడేవాడు, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుండేవాడు.
చనువు ఎక్కువ. అందువల్ల ఇబ్బందులు పడ్డాడు, చాలా సందర్భాల్లో ఇబ్బందులు పడ్డాడు. అందువల్ల బాబాకి ఎవరైతే అతి సమీపంలో ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. భగవంతుడికి ఎవరు దగ్గరగా ఉంటారో వారు చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తారు. అలా నిర్లక్ష్యం చేసిన ప్రతిసారి ఇబ్బందులు వస్తాయి. మీరు గమనిస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే సద్గురువు సద్గురువే, ఆయన బోధే. ఉదాహరణకి ఒక టీచరే అనుకోండి, ఆ టీచర్ ఇంట్లో ఉన్నప్పుడు నాన్న, మా డాడీ. స్కూల్కి వెళ్తే టీచరే. ఈ చనువు అక్కడ ఉంటుందా? స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ చనువు ఉంటుందా? వచ్చి పైకి ఎక్కుతాడా? అక్కడంతే ఎలా ఉండాలి అలా మనం ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ఐరోపా దేశస్థుని ఉదంతం ఒకటి ఉంది సచ్చరిత్రలో. ఐరోపా దేశస్థుడు ఒక ఆయన వచ్చేటప్పుడు ఆయన ఒక సిఫారసు లెటర్ కూడా తీసుకొచ్చాడు నానాసాహెబ్ చందోర్కర్ దగ్గర. సిఫారసు లెటర్, రికమెండేషన్ లెటర్. ఏమని ఆయన కోరిక అంటే బాబా దర్శనం చేసుకోవాలి, బాబాకి సాష్టాంగ నమస్కారం చేయాలి, బాబా చేతిని ముద్దాడాలి. అంతే పాపం, పెద్ద కోరికలేం కాదు. ఆ మసీదుకి ఎదురుగ్గా ఉండే స్థలంలో ఇప్పుడు కూడా ఉంది కదా చాలా స్థలం, అక్కడ గుడారం వేసుకున్నారు. రాజమర్యాదలు కదా అప్పట్లో పరిపాలించే వాళ్ళు, పాలకులు వాళ్ళు. ఒక గుడారం వేసుకున్నారు. ఆ గుడారంలో ఆయన ఉన్నాడు, దర్శనం కోసం చూస్తున్నాడు. సిఫారసు లెటర్ పంపించాడు. ఆ సిఫారసు లెటర్ చూడగానే పంపించండి అంటాడేమో అనుకున్నాడు. కానీ బాబా దగ్గర ఆ పప్పులే ఉడకం. నువ్వు గొప్పవాడివా, ఐరోపా దేశస్థుడివా, నువ్వు రాజువే, ఆయనకెందుకు? ఆయనకు అవసరం లేదు. ఆయన లెక్కలు వేరే ఉంటాయి. కాబట్టి ఆయన ఎవరెవరికో దర్శనం ఇస్తున్నాడు, ఎవరెవరో ఆయన పాదాలు తాగుతున్నారు, ఎవరెవరో వచ్చి ఆయన ఆలింగనం చేసుకుంటున్నారు. కానీ ఈ ఐరోపా దేశస్థుడిని మాత్రం దగ్గరికి రానిలా. వాడు మసీదు బయట నుంచే చూడాల్సిందే, వాడు రావడానికి లేదు, మసీదు మెట్లెక్కడానికి లేదు అని అన్నాడు. దీని ద్వారా బాబా వారికి ఉన్నటువంటి దేశభక్తి కూడా బయటకు వస్తుంది. ఐరోపా దేశస్థుడిని ఎందుకు రానివ్వలేదు అంటే మన దేశాన్ని ఆక్రమించి మనల్ని పరిపాలించేటువంటి విదేశీయుడికి బాబా ఎందుకు గౌరవిస్తాడు అనేది ఒక ఆలోచన. అది పూర్తిగా కాదు, ఎందుకంటే ఆధ్యాత్మికంగా వేరే లెక్కలు ఉంటాయి. నేను ఉదాహరణకి చెప్తున్నా. ఆ తర్వాత చూశాడు, అవమానం ఫీల్ అయినాడు. అయ్యా నేను వెళ్తున్నాను అన్నాడు. బాబా అన్నాడు రేపు వెళ్ళు అన్నాడు. పరీక్ష పెట్టాడు, రేపు వెళ్ళు అంటే ఒకవేళ ఉండుంటే కనుక దర్శనం అయి ఉండేదేమో, ఆయన ముద్దాడేవాడేమో, ఆయన కోరిక తీరు ఉండేదేమో. ఆయన లేదు నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ఆ మధ్యలోనే ప్రమాదం జరిగింది. ఆ కోపర్గావ్ హాస్పిటల్లోనే పడ్డాడు. అంటే 2 ఇన్సిడెంట్లు చెప్పారు. తాత్యాకోతే పాటిల్ బాబావారి అనుజ్ఞ లేకుండా వెళ్ళాడు, ప్రమాదాల పాలైనాడు. ఐరోపా దేశస్థుడు బాబా అనుమతి లేకుండా వెళ్ళాడు, ఆయన ప్రమాదాల పాలైనాడు. ఇప్పుడు కూడా బాబా అనుమతి లేకుండా, ఆశీర్వాదం లేకుండా మనం ఏదైనా ఒక పని చేసినట్లయితే అక్కడ కూడా ఫెయిల్ అవుతాము అని చెప్పడం. ఇది ప్రమాదాలని కాదు ఆడ ఉద్దేశం, ఫెయిల్ అవుతాం. కాబట్టి ఒక పని చేసేటప్పుడు ఎవరికి నియమం వర్తిస్తుంది అంటే బాబా భక్తులకు వర్తిస్తుంది, అందరికీ కాదు. నేను కనుక మనస్ఫూర్తిగా బాబావారే నా దైవంగా నమ్మినట్లయితే, ఆయన్నే నా దైవంగా నేను కనుక మనసులో ఏకాగ్రం చేసుకున్నట్లయితే అప్పుడు అది వర్తిస్తుంది. ఎందుకంటే ఇందాకే చెప్పాను, పాఠశాలకు వచ్చిన వాడికే రూల్స్ అన్నీ వర్తిస్తాయి, కానీ పాఠశాల బయట ఉండే వాడికి సంబంధం లేదు. కాబట్టి మనం కనుక సాయి భక్తులం అయితే, సాయి మార్గంలో నడుస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక పనిని ప్రారంభించే ముందు బాబా యొక్క అనుమతి తీసుకోవడం, ఆ పని నిర్విఘ్నంగా జరగాలనేటువంటి ఆశీర్వాదాన్ని ఆయన నుంచి కోరుకోవడం అనేది తప్పనిసరిగా చేయాల్సిందే. ఇది ఆ పారాగ్రాఫ్ నుంచి బాబావారు మనకి ఇచ్చినటువంటి సందేశం. ఈ అధ్యాయంలో ఇంకొక విషయం కూడా ఏం చెప్పారంటే భిక్ష యొక్క ఆవశ్యకత. నిన్న మనం మాట్లాడుకున్నాం. అంటే తన చూపు మాత్రం చేత కటిక పేదవాడిని కూడా మహారాజును చేయగలిగినటువంటి గొప్ప స్థాయి కలిగిన వాడు కదా బాబావారు. మరి అలాంటి బాబావారు భిక్ష ఎత్తుకోవడం ఏంటి నిన్న అనుకున్నాం మనం, నిన్న సత్సంగంలో. మరి బాబావారు భిక్ష ఎందుకు ఎత్తారు అనేది ప్రధానం. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయంలో. ఎందుకంటే చాలామందికి అనుమానం ఉంటుంది, బాబావారు భిక్షాటన చేయొచ్చా, ఎందుకు చేశారు అని. అంటే మరి ఆ భిక్ష 5 ఏళ్లలోనే ఎందుకు చేశారు ఇంకో సందర్భంలో వస్తుంది. ఇక్కడ భిక్ష ఎందుకు చేయాలి అంటే బాబావారు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు. ఆయనకు కుటుంబం లేదు, ఆయన వివాహం చేసుకోలేదు,
కాబట్టి సన్యాసాశ్రమంలో ఉన్న వారికి శాస్త్రం నిర్దేశించినటువంటిది భిక్ష ఎత్తాల్సిందే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వంట చేయకూడదు, ఆశ్రమంలో ఉన్న వాళ్ళు నిప్పు వెలిగించకూడదు, వాళ్ళు సొంతంగా వండుకోకూడదు. అది శాస్త్రం చెప్పేటువంటిది. అంటే బాబావారు శాస్త్రం ప్రకారమే ప్రవర్తించారే కానీ ఇంకొక విధంగా ప్రవర్తించలేదు. అందులో ఏం రాశారంటే అద్భుతంగా, సంతానము, ధనము, కీర్తి సంపాదించుటయందు ఆపేక్ష వదులుకుని సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చు అని శాస్త్రం చెప్తారు. కాబట్టి బాబా భిక్షాటన చెయ్యాలా వద్దా? చేయాల్సిందే. ఎందుకని? ఆయనకి ధనాపేక్ష ఉందా? లేదు. మరి దక్షిణ అడిగేవాడు కదా, తీసుకున్న దక్షిణ ఏం చేసేవాడు? భక్తులకి పనిచేసేవాడు. సంతానం ఉందా? ఆయనకంటూ సంతానం లేదు, కానీ మనమంతా ఆయన సంతానం, అది వేరే విషయం. మనందరం ఆయన బిడ్డలమే. వాస్తవానికి మనకంటే ఇద్దరో ఒకరో పిల్లలు ఉంటారు, ఆయనకి 1,00,000 పిల్లలు. ఆయన సంసారం వేరు. ఆ సంసారం గురించి నేను మాట్లాడడంలే. ఆయనకంటూ వివాహం చేసుకుని పుట్టిన వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి సంతానం లేదు, ధనాపేక్ష లేదు. కీర్తి అపేక్ష ఉందా? కీర్తి అపేక్ష ఉందా అంటే కనుక అసలు ఆయనకి ఏనాడు లేదు. వాళ్ళు రావాలి, నాకు మండపాలు కట్టాలి, నాకు సంస్థానం ఉండాలి, ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణ మనం చూడండి, కీర్తి కోసం పాకులాడతాం మనం. ఉదాహరణ నేను చూసుకుందాం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఒక బ్యానర్ వేయించాను. బ్యానర్ ఎందుకు వేయించాలి? బ్యానర్ కట్టామా లేదా? 2 బ్యానర్లు కట్టాం. ఎందుకు కట్టావు? నీకు కీర్తికాంక్ష లేకపోతే ఎందుకు కట్టావు అని అంటే అక్కడ 2 విషయాలు. ఒకటి, ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, ఒక ప్రధానం. ఇన్ఫర్మేషన్తో పాటు నా పేరు కూడా వెళ్ళాలి. మరి ఇన్ఫర్మేషన్ ఒకటే అయితే సత్సంగం జరుగుతుందని కట్టచ్చు కదా. కర్లపూడి కృష్ణ గారిచే ఎందుకు కట్టాలి? మరి నా ఫోటో ఎందుకు వేయాలి అంటే మనకు ఎక్కడో ఒక మూల మనకు కూడా పేరు రావాలి అనేటువంటి ఒక దుగ్ధ అనేది ఉంటుంది. అది చేయించగలిగిన వాడు బాబావారు. మనం ఇంకా అందులోనే కొట్టుకు మిట్టాడుతున్న వాళ్ళం మనం. కాబట్టి ఎందుకు ఇక్కడ కార్యక్రమం పెట్టాలి? ఎందుకు భక్తులు రాలేదు అని ఎందుకు బాధపడాలి? ఎందుకు ఇదంతా అని నాకు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఏమవసరం అంటే ఎక్కడో అంత కీర్తి రావాలన్నటువంటి అపేక్ష కానీ, లేదు మనకున్న విషయాలు మనకు పంచుకోవాలనేటువంటి ఒక దుగ్ధ కానీ ఏదో ఒకటి ఉంది, లేకపోతే లేదు. బాబా వారికి ఏం లేదు. ఆయన ఇలా రావాలని కానీ వీళ్ళు ఉండాలని కానీ ఒకదాన్ని అపేక్షించేవాడు కాదు. కాబట్టి సన్యాసాశ్రమంలో ఉన్నవాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి భిక్ష చేసేటువంటి అధికారం ఉంది అనేది ఒక పాయింట్. రెండోది, అందులో ఒక అద్భుతమైన ఒక వాక్యం ఉంది, అద్భుతమైన వాక్యం. అదేంటంటే, ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఇందాక చెప్పాను కదా, అంతా ఆయన గృహమే. జగత్తుకు వారు కారణభూతులవుతారు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు పూర్తిగా కలదని రాశారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లోతుగా వెళ్ళాలి. ఒక్కొక్క పదం ఆనిముత్యం. అది అంత ఈజీగా ముగిచ్చేటివి కాదు. ఎందుకంటే ఎవరికైతే ఉదాహరణకి ఒక గృహాన్ని కట్టుకున్నారనుకుంది, ఆ గృహం కట్టడానికి ఎవరైతే మూల కారణమో, ఎవరైతే ఆ స్థలాన్ని కొన్నారో వారికి ఆ స్థలం మీద హక్కు ఉంటుంది. అవునా కదా? ఆ స్థలం ఎవరిదండి అంటే పలానా ఆయనదండి అంటారు. ఆయనకి హక్కు ఎలా వచ్చింది? కొన్నాడు, ఆయనదే, అది సొంతం. మీరు వెళ్ళండి, మీరు బయలుదేరు. ఆయనకి బస్సు ఉంది, హైదరాబాద్కి వెళ్ళాలి, ఇక్కడ రావాల్సిన పని లేదు, కానీ వచ్చి కనిపించి వెళ్ళాలనేది అది కమిట్మెంట్. అలాంటి వాళ్ళు మనకున్నారు కొంతమంది. అయినా ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి, వాళ్ళు రిజర్వేషన్ చేసుకున్నారు, అయినా వచ్చి కనిపించి పోవాలి. ఎంత గొప్ప విషయం అది. మామూలుగా అయితే ఏముందిలేండి, ఏముంది మునిగిపోయేది అనుకుంటాం కదా, లేదు అలా. కాబట్టి ఆ స్థలం ఎవరైతే కొన్నారో ఆయనకు హక్కు ఉంది. అక్కడ మొక్కలు నాటారనుకుందాం, లేదా పైరు పెట్టారనుకుందాం. ఎవరైతే పైరు పెట్టారో ఆ స్థలంలో ఆ పైరు మీద అధికారం ఎవరికి ఉంది? ఆ యజమానికి ఉంది, హక్కు వచ్చింది. ఇప్పుడు ఈ భూమి, ఈ విశ్వం, ఈ సృష్టి అంతటికీ ఎవరు అధికారి? పరబ్రహ్మ స్వరూపం కదా, భగవంతుడు.
మరి దీని మీద ఎవరికి హక్కు ఉండాలి? ఈ భూగోళం ఎవరిది అంటే ఎవరు చెప్తాం మనం? ఈ భూమి ఎవరిది? ఈ సృష్టి ఎవరిది? సృష్టికర్తది. సృష్టికర్త అంటే ఇక్కడున్న ప్రతిదీ ఆయనదే, మనదేం కాదు ఇక్కడ. ఇది అద్భుతమైనటువంటి జ్ఞానం. నాదేముందండి ఇక్కడ? ఉదాహరణకి ఈరోజు నాదైతే రేపు ఇంకొకరిది అవుతుంది, ఆ తర్వాత ఇంకొకరిది అవుతుంది. ఇప్పుడు నెల్లూరులో ఉన్న స్థలాలు ఎన్ని చేతులు మారాయో, ఎంతమంది యజమానులు. ఇప్పుడున్న వాళ్ళు ఇలానే ఉంటారని ఏముంది? కాలగర్భంలోకి వచ్చేసరికి ఎంతోమంది యజమానులు మారుతారు. మారని యజమాని ఒక్కడే, ఆ పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన మారడు. కాబట్టి బాబాకి హక్కు ఉంది అని అద్భుతమైనటువంటి మాట. ఇంకా ఇంకొక అనాలిసిస్ ఏం చెప్పారంటే, అయ్యా సన్యాసికి ఏ విధంగా అయితే భిక్షెత్తుకునే హక్కు ఉందో, గృహస్థుకి భిక్ష ఇయ్యాల్సిన బాధ్యత ఉంది అని చెప్పారు. ఎంత అద్భుతమైన విషయాలు ఇవన్నీ. సన్యాసికి హక్కు ఉంది, గృహస్థుకి బాధ్యత ఉంది. గృహస్థు ఏం చేయాలి? అతిథి చేయాలి, అతిథి సత్కారం చేయాలి. తన గుమ్మానికి వచ్చినటువంటి వారికి భోజనం పెట్టాలి. ఇది అతిథి దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని వదిలేశారా? అతిథి దేవో భవ అంటే శాస్త్రమే మనకు అదొక బాధ్యత పెట్టింది. అది మన బాధ్యత. కాబట్టి పంచశూనాలు అన్నారు. ఆ పంచశూనాలు అంటే 5 రకాల పాపాలు వస్తాయి గృహస్థుడికి. ఆ 5 రకాల పాపాల నుంచి పోగొట్టుకోవాలంటే, విముక్తి పొందాలంటే 6 రకాల యజ్ఞాలు చేయాలి అని అన్నారు. అంటే 5 రకాల పాపాలు వస్తాయి. ఈ 5 రకాల పాపాలు పోవాలంటే 6 రకాల యజ్ఞాలు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి చేయాలి. అందులో దాంట్లో సింపుల్గా చెప్తే ఏ పాపాలు వస్తాయంటే, మీరు గృహస్థుగా ఉండేటప్పుడు తప్పనిసరిగా చేయాల్సిన పనులు, 1 దంచడం, రుబ్బడం. పంచశూనాలు అంటారు వీటిని. 5 పనులు దంచాలి, రుబ్బాలి. ఇప్పుడు దంచుడు లేదనుకోండి, అప్పుడు రుబ్బేవాళ్ళు. ఇప్పుడు మనం ఎందుకు రుబ్బుతాం? యంత్రం రుబ్బుతుంది, అది వేరే విషయం. యంత్రం రుబ్బినా ఎవరు రుబ్బినా ఆ రుబ్బడంలో కొన్ని జీవులు చనిపోతాయి. కంటికి కనిపించని జీవులు ఉన్నాయి కదా, కంటికి కనిపించని జీవులు. ఇప్పుడు మనం ఒక ఆహార పదార్థం తింటాం, మీ ఇంట్లో చేసినటువంటి ఆహార పదార్థమే, లేదా ఒక వడ, ఇడ్లీ, దోశ తినే ముందు అలా పెట్టి పక్కన ఒక మంచి పవర్ఫుల్ మైక్రోస్కోప్ తీసుకొని, సూక్ష్మదర్శిని, దానికి కానీ పెట్టి చూస్తే కదులుతూ ఉంటాయి పురుగులు. మీకు తెలియదు. లేదు, మీ తినేటువంటి చెయ్యి, అద్భుతమైన చెయ్యి సోపేసి కడుగుతాం కదా, ఆ కడిగేటువంటి చెయ్యిని ఒక్కసారి ఇలా పెట్టి చూస్తే కదులుతూ ఉంటాయి పురుగులు. బ్యాక్టీరియా చేతుల్లో ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. నీ కడుపులోనే కోట్ల బ్యాక్టీరియా ఉంది, పురుగులు ఉన్నాయి. నువ్వు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేది కూడా ఆ బ్యాక్టీరియానే. అవును కదా, సైన్స్ చెప్తుంది కదా. అంటే అర్థం ఏంటి? తెలియనటువంటి జీవులు చనిపోతూ ఉన్నాయి. నువ్వు శ్వాస పీల్చావు, ఇలా అన్నావంటే ఎన్నో క్రిములు వెళ్ళిపోయినాయి లోపలికి, చచ్చిపోయినాయి. నువ్వు నడుస్తూ ఉన్నావు, చూసి నడుస్తామా మనం? నడవం. ఎన్నో పురుగులు ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ఆ తర్వాత రెండోది విసరడం అంటే చాట్లో వేసేదే కదా, అదేనా విసరడం అంటే? ఇలా విసరడం. ఆ విసరడంలో చాలా పాపం వస్తుంది. పాపం ఎక్కడి నుంచి వస్తుందో అంటే విసరడం వల్ల కాదు, ఆ విసరడం ద్వారా చనిపోయినటువంటి క్రిముల వల్ల, జీవుల వల్ల. మూడవది పాత్రలు తోమడం వాటిలో. నాలుగవది ఇల్లు ఊడ్చడం తుడచడం. ఐదవది పొయ్యి అంటించడం. ఈ 5 పనులు చేయకుండా ఇల్లు గడుస్తుందా? సమస్యలే. అది మీరైనా చేయాలి, మీ ఇంట్లో పని వాళ్ళైనా చేయాలి, ఎవరో ఒకరు చేయాలి. మీరైనా చేయాలి, మీ వారైనా చేయాలి, ఎవరో ఒకరు చేయాలి, తప్పదు. కాబట్టి ఈ 5 పనుల వల్ల, నీ కర్మ వల్ల, నువ్వు చేసే కర్మ వల్ల కొన్ని జీవులు ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి పాపం అంటుకుంటుంది. ఆ పాపం పోవాలంటే 6 యజ్ఞాలు చేయాలి. షడ్యజ్ఞము అంటారు. షడ్యజ్ఞం అవేంటి అంటే బ్రహ్మయజ్ఞము, రెండోది వేదాధ్యయనము, మూడోది పితృయజ్ఞము, నాలుగవది దేవయజ్ఞము, ఐదవది భూతయజ్ఞము, ఆరవది అతిథి యజ్ఞము. ఇప్పుడు ఈ సచ్చరిత్రలో మాట్లాడింది అతిథి యజ్ఞం. అతిథి యజ్ఞం అంటే
నీ ఇంటి గుమ్మానికి వచ్చినటువంటి అతిథికి నువ్వు భోజనం పెట్టాలి. కాబట్టి భిక్ష ఎత్తడం బాబా ధర్మం, బాబా హక్కు. బాబాకి భిక్ష వేయడం నీ బాధ్యత, నీ ధర్మం. ఇది బాబా వారికే కాదు, ఎవరైనా మన ఇంటికి వచ్చి అమ్మా అంటే నువ్వు పెట్టాల్సిందే. అది బాబానే కాదు, బాబా ఇంకొద్దిగా ముందుకెళ్ళాడు. ఆయన కింద ముందుకెళ్ళి ఏం చెప్పాడంటే, అతిథి అంటే నీ ఉద్దేశం మనిషి అనేనా, బ్రాహ్మణుడనేనా? కాదు కాదు. బాబా చెప్పారు స్పష్టంగా, నీ ఇంటి గుమ్మానికి వచ్చిన ఏ జీవి అయినా అతిథే. ఎంత గొప్ప విషయం అది. మీరు భోంచేసినప్పుడు కుక్క వచ్చింది, అది కుక్క అనుకుంటాం, కాదు, కుక్క కాదు, అతిథి. అతిథి వచ్చారు. కాబట్టి ఇది ఎంత గొప్ప విషయం ఇది. దీన్ని మనం గ్రహించినట్లయితే బాబాకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు కాస్త అంటుకునింది అని అర్థం. అదేవిధంగా అతిథి యజ్ఞం మనం చేస్తూనే ఉన్నాం. ఇంక యజ్ఞాల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన పని లేదు, ఎందుకంటే చాలా అనాలిసిస్ ఉంటుంది వాటికి. ఉదాహరణకి భూత యజ్ఞం అన్నారనుకో. ఏది భూత యజ్ఞం అంటే, మన చుట్టూ ఉండేటువంటి జీవరాశులు ఎవరైనా సరే ఆదరించాలి, వేదాలు చదవాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, దేవతల్ని సంతృప్తిపరచాలి, హోమాలు చేయాలి. మన సైంటిస్టులు ఉన్నారు. మన సైంటిస్టులు ఎవరంటే ఋషులే సైంటిస్టులు. ఆ కాలంలో, వేదకాలంలో సైంటిస్టులు ఋషులు. వాళ్ళు ఇప్పటి సైంటిస్టుల కంటే తక్కువేం కాదు. ఏ పరికరాలు లేనప్పుడు, ఏ సౌకర్యాలు లేనప్పుడు అద్భుతమైనటువంటి జ్ఞాన రాశిని అందించారు వాళ్ళు మహాత్ములు. మరి వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞాన సంపదని మనం తరాలకి తీసుకెళ్ళాలి, ముందు తరాలకి. అదంతా కూడా కర్తవ్యాలు. మనం బాగా గమనించండి. ఇప్పుడు ఉదాహరణకి రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చిందండి, మాట్లాడే హక్కు ఇచ్చింది, బాబా ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడే స్వాతంత్రం వచ్చింది, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటారు కదా ఇప్పుడు టీవీ డిబేట్లలో. కానీ అదే రాజ్యాంగం కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చింది. వాటి గురించి మాట్లాడు. రాజ్యాంగం హక్కు ఇచ్చింది, రాజ్యాంగం బాధ్యత కూడా ఇచ్చింది, విధులు ఇచ్చింది. రాజ్యాంగ విధులు, పౌర విధులు అంటాం. నువ్వు ఇది చేయకూడదు అని చెప్పింది, అది వినం, దాన్ని మాట్లాడడం. దేన్ని మాట్లాడతామంటే నా హక్కు అని మాట్లాడతాం. కాబట్టి శాస్త్రం మనకి ఇచ్చినటువంటి బాధ్యతలు ఇవన్నీ, ఈ యజ్ఞాలన్నీ కూడా అవన్నీ చేయాలి. అవన్నీ ఎవరైతే చేస్తారో వారు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నట్టు అర్థం. లేదంటే నాకు నచ్చినట్టు చేస్తానంటే అది ఆధ్యాత్మిక మార్గం కాదు. నచ్చినట్టు చేసేది ఏది కూడా ఆధ్యాత్మిక మార్గం కాదు. ఎందుకనంటే నువ్వు ఏం చేయాలో శాస్త్రం నిర్దేశించింది, ఆ నిర్దేశించినట్టు నువ్వు చేయాలి అంతే. అంతేగాని కాకపోతే మార్పు వస్తుంది, కాస్త మార్చుకోవచ్చు. మార్పు లేకపోతే కష్టం. ఎందుకంటే అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి మార్పు అనేది కాస్త ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా బాబావారు అద్భుతంగా భిక్షాటన చేసేదాని యొక్క మర్మాన్ని చెప్పారు ఇక్కడ. ఎవరన్నా మనల్ని అడిగారనుకోండి, అయ్యా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు భిక్ష ఎత్తుకుంటున్నారు, బాబా ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఆ కోరిక ఈ కోరిక అంటున్నారు, ఆయనే భిక్ష ఎత్తుకుంటుంటే నీకేమి ఇస్తాడయ్యా అని అంటారు అనుకోండి, మనం చెప్పగలగాలి. అంతే కదా, ఆయనే భిక్ష ఎత్తుకున్నాడు. ఆయనకే అన్నం లేక 5 ఏళ్ళకి పోయి భిక్ష ఎత్తుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి దేవుని ఇస్తారే, మీరేం భక్తులండి అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఈ సూక్ష్మాన్ని వాడికి చెప్పగలగాలి మనం. వాడికి చెప్పకపోయినా మనం అర్థం చేసుకోగలగాలి, బాబా ఎందుకు భిక్ష ఎత్తారు అని. ఆ తర్వాత భక్తుల అనుభవాలు అనేటువంటి ఒక శీర్షిక ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఒకసారి సచ్చరిత్రని. భక్తుల అనుభవాలు అద్భుతమైనటువంటి శీర్షిక అది. అంటే మనకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కలియుగంలో ఉన్నాం. అంటే మనకు ముందు లక్షల సంవత్సరాలు గడిచిపోయినాయి. అంటే 4,32,000 సంవత్సరాల్ని ఒక యుగం కింద తీస్తే 3 యుగాలు అయిపోయినాయి. అది కూడా 3 యుగాలని కాదు, అంతకుముందు ఎన్నో జరిగాయి, కల్పాంతాలు, అవి మనకు తెలియదు. అంటే అర్థం ఏంటి అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవతామూర్తి మనకు తెలుసు. నారాయణుడు, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి తెలుసు. గురువులు కూడా అక్కడి నుంచి ఉన్నారు. కృతయుగం నుంచి గురువులు ఉన్నారు, సద్గురువులు ఉన్నారు. అయితే కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం.
అంతే కదా, పరిపూర్ణమైన అవతారం కృష్ణావతారం, రామావతారం పరిపూర్ణమైన అవతారం. అయితే కృష్ణావతారానికి తర్వాత వచ్చిన అవతారం బాబావారిది అనుకుంటే, ఉదాహరణకి అనుకుంటే, కృష్ణుడు చెప్పిన దానికంటే ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళాడు అనేది సచ్చరిత్రలో ప్రామాణికంగా ఉంది. అది ఎలా అండి, కృష్ణుడి కంటే బాబావారు ఎలా తీసుకెళ్లారు ముందుకంటే, ఇప్పుడు నేను చెప్తా దానికి సంబంధించి. ఉదాహరణకి మొట్టమొదట వేదాలు రాసింది ఎవరు, వేదాలు రచించింది ఎవరండి? ఎవరు రచించారు? వేదాలు రచించబడలేదు, అది భగవంతుడు మనకిచ్చినటువంటి రాశి. వేదవ్యాసుడు ఏం చేశాడంటే ఆ వేదాలని ఆయన 4 భాగాలు చేశాడు. వేదవ్యాసుడు. చాలామంది వేదాలు రచించింది ఎవరంటే వేదవ్యాసుడు అంటారు. రచించబడలేదు. వేదవ్యాసుడు వేదాలు 4 భాగాలు చేసిన తర్వాత కృష్ణద్వైపాయనుడు ఆయనకు తృప్తిగా లేదు. ఆ తర్వాత అనేక రచనలు చేశాడు. చివరికి బాధపడుతూ ఉన్నాడట, అయ్యా నేను ఎంతో జ్ఞానాన్ని అందించాను కానీ తరాలకి, కానీ తృప్తిగా లేదు. ఎందుకంటే క్లిష్టంగా ఉన్నాయి వేదాలు, అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే ఆయన మరలా పురాణాలు రాశాడు, కథలుగా పురాణాలు రాశాడు. మహాభారతం, రామాయణం, ఇతిహాసాలు రచించబడ్డాయి. అయితే అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ లేనటువంటి వారికి కాస్త సరళంగా అందిస్తూ వస్తున్నారు వేదరాశిని. అదేవిధంగా కృష్ణతత్వంలో ఏవైతే ఉన్నాయో వాటిని బాబావారు ఇంకాస్త సరళం చేశారు. ఉదాహరణకి ఈ శీర్షికలో అద్భుతంగా ఏం చెప్పారంటే 9వ అధ్యాయం 26వ శ్లోకం గురించి చెప్పారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ప్రహృతం అశ్నామి ప్రయతాత్మనః. అది శ్లోకం. అంటే నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ, లేదా నీరైనా కానీ సమర్పిస్తే స్వచ్ఛమైన మనస్సు గల భక్తుని ప్రేమకు ఇవ్వబడినటువంటి దానిని నేను స్వీకరిస్తాను, ఆరగిస్తాను అన్నాడు శ్రీకృష్ణ భగవాన్. బాగా గమనించండి. అంటే పత్రమైన, పుష్పమైన, ఫలమైన, నీరైనా సరే నువ్వు భక్తితో సమర్పిస్తే నేను ఆనందంగా స్వీకరిస్తాను అన్నాడు భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు. దానికి కొనసాగింపుగా బాబావారు ఏమన్నారంటే, నువ్వు నాకు సమర్పించాల్సిన పని లేదు, నువ్వు సమర్పిస్తానని సంకల్పం చేసినా సరే నేను తీసుకుంటాను. అది ఎక్స్టెన్షన్. కాస్త ముందుకి నువ్వు సంకల్పం చేసి వదిలిపెట్టి నేను దాన్ని తీసుకుంటా. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది నువ్వు ఇస్తే నేను తీసుకుంటా. మీరు గమనించారు కదా తేడా? ఇస్తే తీసుకుంటా, అక్కడ నువ్వు ఇవ్వాలనుకో నేను తీసుకుంటా. అది ఎక్స్టెన్షన్. ఆ అవతారానికి ఇంకాస్త సరళం చేస్తూ వచ్చాడు. ఇంకా అద్భుతమైన వాక్యం ఉంది ఈ అధ్యాయంలోనే చివరిలో. కాబట్టి ఎవరైనా సరే సంకల్పం చేస్తే అది నేను తీసుకుంటాను అన్న దానికి సంబంధించిన ఉదాహరణలు చెప్పాడు. అద్భుతమైన ఉదాహరణలు అవి. తర్కడ్ కుటుంబం. ఇప్పుడు ఈ ఉదాహరణలు అర్థం కావాలంటే సచ్చరిత్ర మనం చదివి ఉండాలి, చదివితే బాగా అర్థమవుతుంది. తర్కడ్ కుటుంబం అనే దాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ఈ అధ్యాయంలో అనేక కథలు చెప్పాడు. ఆ తర్కడ్ కుటుంబానికి సంబంధించి ఒక కుటుంబం ఉంది. తండ్రి, తల్లి, కుమారుడు, ఈ ముగ్గురు కుటుంబం. తండ్రి ఏమో ప్రార్థనా సమాజంలో ఉన్నవాడు. అంటే అర్థమేంటి? ప్రార్థనా సమాజం అని రాస్తుంది సచరిత్రలో. దాని అర్థం ఏంటంటే ప్రార్థనా సమాజంలో ఉన్నవాళ్ళు విగ్రహారాధన చేయరు, విగ్రహారాధన వాళ్ళు చేయరు, నమ్మరు. అలాంటి వాడు తండ్రి, ప్రార్థనా సమాజస్థుడు. తల్లి, కొడుకు బాబా భక్తుడు. బాబా భక్తులు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఒక రూపాన్ని కొలుస్తున్నారు, ఒక రూపాన్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి తేడా ఉంది. కానీ ఎంత గొప్ప కుటుంబం అంటే వీరి భావాల్ని ఆయన కొట్టేయలేదు, ఆయన భావాల్ని వీళ్ళు కొట్టేయలేదు. ఇది కుటుంబం అంటే.
ఎలా ఉండాలి? నాకు నచ్చని దేవుడు నువ్వెలా మొక్కుతావు? అది పరిణతి చెందినటువంటి సంసారం కాదు. ఆ తర్వాత వాళ్ళు షిరిడీకి వెళ్ళాలనుకున్నారు. అమ్మ కుమారుడు బాబాను దర్శనం చేసుకోవాలనుకున్నారు. కానీ ఇక్కడ పూజ ఆగిపోతుంది కదా. ఆయనేమో పూజ చేసేవాడు కాదు. అప్పుడు ఎలా చేయాలి అని పడుతుంటే తండ్రి అన్నాడు, పర్లేదు నేను చేస్తాను, పిల్లలు. గొప్ప విషయం కదా అది. అప్పుడు తల్లి కుమారుడు బాబా దగ్గరికి వెళ్ళారు, దర్శనానికి చెప్పి వెళ్ళారు, అయ్యా అక్కడ ఏదైనా దోషం జరుగుతుందేమో జాగ్రత్త. అంత భక్తి. ఆ తర్వాత మొదటి రోజు బాగానే పూజ చేశాడు, నైవేద్యం పెట్టాడు. రెండవ రోజు పూజ చేశాడు, నైవేద్యం పెట్టాడు ఆ తండ్రి. మూడో రోజు పూజ చేశాడు, నైవేద్యం మర్చిపోయాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాడు, అక్కడ చూస్తే నైవేద్యం లేదు. ఆ నౌకర్ని అడిగాడు, నైవేద్యం ఏమైంది అన్నాడు. అయ్యా తమరు పెట్టలేదు అన్నాడు. తమరు పెట్టలా నైవేద్యం, మర్చిపోయారు ఉదయాన అని అన్నాడు. అయ్యో పొరపాటు జరిగిందే అంటే పూజలో లోపం జరిగింది. అది ఎంత సిన్సియారిటీ చూడండి. ఆయనకేమో భక్తి లేదు, ఆయనేమో నమ్మడు, అయినా సిన్సియారిటీ, మాట ఇచ్చాడు. అక్కడ కొడుకు పడుతూ ఉన్నాడు, మా తండ్రి ఏం చేస్తాడో, ఆయన పూజ చేస్తాడో లేదో అని ఆయన పడుతూ ఉన్నాడు. ఒకరోజు బాబా దగ్గరికి వెళ్ళారు తల్లి కొడుకులు. వెళ్ళగానే ఆయన ఏమన్నాడంటే, తల్లి ఏవైనా నువ్వు తినే ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను, తలుపు తాళం వేసి ఉంది, ఎలాగో వెళ్ళి లోపల ప్రవేశించాను, కానీ అక్కడ తినుటకు ఏమీ లేకపోవటం చేత తిరిగి వచ్చానమ్మా అన్నాడు. షిరిడీలో. దీనివల్ల ఎన్ని తెలుస్తాయి మనకు, ఎన్ని రహస్యాలు తెలుస్తాయి. మీరు ప్రసాదం పెడితే బాబా తింటాడా? మనమే కదా తింటాం. ఉదాహరణ గుగ్గులు పెట్టారు, గుగ్గులు ఎవరు తిన్నారు? మనమే కదా. కానీ మనకంటే ముందు బాబా తిన్నాడు. బాబా ఆరగించిన తర్వాతనే కదా నీకు ప్రసాదం వస్తుంది. ఆయనకి నైవేద్యం పెట్టిన తర్వాతనే కదా, సమర్పించిన తర్వాతనే కదా. అంటే బాబా తిన్నాడా లేదా అండి మనకెట తెలుసు? తింటే రాసి తగ్గాలి కదా. ఇదొక లాజిక్. మళ్ళా ఇప్పుడు గిన్నెడు గుగ్గులు పెట్టావు, గిన్నెడి గుగ్గులు అట్నే ఉన్నాయి, మరి ఆయన తిన్నాడంటే ఎలా అని అంటే దీనికి చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఆయన పదార్థాన్ని ఆరగించడం అంటే అర్థం అందులో ఉండేటువంటి మాధుర్యాన్ని తీసిపడేస్తాడు. మీరు కావాలంటే కొన్ని దేవాలయాల్లోకి వెళ్ళి, నేను ఈ మధ్య కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ అయినాను. నేను అది చెప్పకూడదు కాబట్టి చెప్పడంలే. అంటే అర్థం ఏంటంటే, భగవంతునికి నైవేద్యం చేసిన తర్వాత అందులో ఉండేటువంటి ఆ రసానుభూతి లాగేస్తాడు ఆయన. మనకు ఆ పిప్పి మాత్రమే వస్తుంది, అది అనుభూతి చెందవచ్చు మనం. రుచిలో మార్పు వస్తుంది, అంతేగాని రాశి తగ్గదు. కొన్ని సందర్భాల్లో రాశి కూడా తగ్గుతుంది. ఆ మహాభక్తి ఉండాలి దాన్ని గమనించాలంటే. శాస్త్రంలో చాలా ఉన్నాయి, నిజంగా జరిగినవి కూడా ఉన్నాయి. అంటే ఆ రోజు పెట్టిన మామిడి పండు ఉండదు అక్కడ. మామిడి పండు అంటే పిల్లాడు తినేసి ఉంటాడు, అది కాదు, బాబావారే ఆరగించాడు. అలా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. అంటే అర్థం, మనం ప్రసాదం పెడితే, నైవేద్యం పెడితే బాబావారు వస్తారు, ఆరగిస్తారు అనేది ఒక ప్రమాణం ఇచ్చాడు, ఇక్కడ ప్రామాణికం ఇచ్చాడు. అప్పుడు ఆ పిల్లాడు అనుకున్నాడు, అయితే మా తండ్రి గారు ఏదో పొరపాటు చేశారు అక్కడ. అప్పుడు ఆయన ఉత్తరం రాశాడు, తండ్రి నాయన పూజలో ఈ పొరపాటు చేశాను, బాబావారికి క్షమాపణ చెప్పండి అని. అప్పుడు కుమారుడు రాశాడు, నాన్న పూజలో ఏమన్నా లోపం జరిగిందా బాబావారు అడిగారు అని. చూడండి ఎంత గొప్ప విషయం. మరి బాబావారు దేవుడు ఎందుకు అయ్యాడు అంటే ఆ సర్వజ్ఞత్వం వల్లనే దేవుడు అయ్యాడు. మీకు నా గ్రంథం అక్కడ ఉంది, బాబా పాదాల దగ్గర. మీకు అవకాశం ఉంటే ఈసారి అయిపోయినాయి కాపీలు, ఈసారి ఇస్తాం. సాయిబాబా దేవుడు ఎలా అయ్యాడు అనే గ్రంథం చదవండి, అద్భుతంగా మీకు ఒక పెద్ద స్పష్టత వస్తుంది. కాబట్టి బాంద్రాలో జరిగిన విషయం షిరిడీలో ఉన్న బాబాకి ఎలా తెలిసింది? అదే సర్వజ్ఞత్వం. ఆ సర్వజ్ఞత్వం ఉన్నవాడే భగవంతుడు, ఇంకొకటి లేదు. కాబట్టి భగవంతుడి లక్షణాలు 3: సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిమత్వం. ఈ 3 లక్షణాలు ఎవరికి ఉంటాయో వారు భగవంతుడు. ఆ లక్షణాలు బాబాకు ఉన్నాయి కాబట్టి భగవంతుడు అయినాడు. ఊరకనే గుళ్ళు కట్టేశారా? ఊరకనే స్థలాలు ఇచ్చేస్తూ ఉన్నారా? ఊరకనే భక్తులు వచ్చి అంతా ఆయన మొక్కుంటూ ఉన్నారా? కాదు, భగవంతుడు అనేటువంటి ఎరుక వాళ్ళకి కలిగింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల ఆ తర్వాత అదొక నిదర్శనం జరిగింది. ఆ తర్వాత
ఆత్మారాముని భార్య అనేటువంటి శీర్షికలో ఈ కుటుంబం గురించే, తర్కడ్ కుటుంబం గురించే. ఆమె సంకల్పం చేస్తుంది. నాకేం చెప్పాను నేను? సంకల్పం చేస్తే చాలు బాబావారు గ్రహిస్తారని చెప్పాను కదా, దానికి ఉదాహరణ చెప్తున్నారు. ఆత్మారాముని భార్య బాబావారికి 3 పదార్థాలు నేను సమర్పించాలి అని సంకల్పం చేసింది. అదేంటంటే వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, 3వది పేడ. మనం ఏమంటాం దాని పేడని? దూద్ పేడ. కాబట్టి ఈ 3 అనుకునింది అంతే. ఆ తర్వాత ఒక భక్తుడు వెళ్తూ ఉంటే, పురందర్ అనేటువంటి భక్తుడు వెళ్తూ ఉంటే ఆయన ద్వారా 2 వంకాయలు పంపించింది. అయ్యా, 1 వంకాయతో పెరుగు పచ్చడి చేయి, 1 వంకాయతో వేపుడు కూర చేయి, 2 బాబావారికి నివేదించు, నా తరపున, నా పక్షాన అని చెప్పింది. ఆయన వెళ్ళాడు, 1 వంకాయతో పెరుగు పచ్చడి చేశాడు, 2వది మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత బాబావారు ఏం చేశారు? ఆ వంకాయ పెరుగు పచ్చడి తిన్నాడు. ఆ తర్వాత నాకు వేపుడు కూర కావాలని కూర్చున్నాడు. మారాం చేశాడు చిన్నపిల్లాడిలాగా. అందరూ వేపుడు కూర ఎక్కడి నుంచి వస్తుంది? వంకాయలు దొరికే కాలం కాదు ఇది. అందరూ తలలు పట్టుకున్నారు. చివరికి ఈ సమస్య రాధాకృష్ణ ఆయి ఇంటికి వెళ్ళింది. ఆమె గొప్ప భక్తురాలు రాధాకృష్ణ ఆయి. ఆమెతో పోయి చెప్పారు, అమ్మా, ఎవరో బాబావారు వంకాయ వేపుడు కూర కావాలని మారాం చేస్తున్నారు, అది పెట్టాలంటే ఆయనకు ఎలా చేయాలి? వంకాయలు లేవు, వంకాయలు దొరికే కాలం కాదు అని అంటే, అప్పుడు ఆమె ఆలోచించి ఆ పెరుగు పచ్చడి ఎవరు తెచ్చారో వాడిని పట్టుకోండి. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏమండి, పెరుగు పచ్చడి పెట్టారు, వేపుడు కూర కావాలంటున్నాడు, ఇంకొక వంకాయ ఉందా అంటే, అయ్యో నా మధ్యమండ మర్చిపోయా. ఆమె 2 వంకాయలు ఇచ్చింది అని అప్పుడు 2వది చేసి, అంటే అర్థమేంటి? సంకల్పాన్ని మర్చిపోయినా కూడా బాబావారు గ్రహించారు. ఇది 2వది. అదేవిధంగా పేడ అనేటువంటిది ఒకటి ఉంది కదా, ఆ పేడ అనేటువంటిది పంపించాలనుకునింది ఆమె. ఆ భక్తుడు వచ్చాడు, అమ్మ నేను షిరిడీకి వెళ్తున్నాను అన్నాడు. అయ్యో, నేను పేడ పంపించాలనుకున్నానే, పేడ లేదు. ఇంకా చూడండి, ఈ పారాగ్రాఫ్లో ఒక అద్భుతమైన మర్మం ఏంటంటే, ఇంట్లో పేడ లేదు, నైవేద్యం పెట్టుంది, పేడ ఆల్రెడీ పెట్టుంది. ఒకసారి పెట్టిన దాన్ని మళ్ళీ పెడతామా? ఒకసారి నివేదించిన దాన్ని మళ్ళీ నివేదిస్తామా? శాస్త్రం ఒప్పుకోదు, కానీ బాబా ఒప్పుకుంటాడు. అది గొప్ప విషయం. శాస్త్రం ఒప్పుకోదు. ఒకసారి నివేదించేశారండి, మళ్ళీ ఏంటి? పెట్టిన దాన్ని మళ్ళీ పెడతావా? కానీ బాబా ఒప్పుకుంటాడు. ఆ నివేదించిన పేడనే తీసుకెళ్ళిన తర్వాత మర్చిపోతాడు మళ్ళీ ఆ భక్తుడు. అప్పుడు ఆయన అడుగుతాడు, ఏమయ్యా, నువ్వు ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు ఆత్మారాముని భార్య నీ దగ్గర మిఠాయి ఇవ్వలేదా అంటాడు. అయ్యో బాబా ఇచ్చింది, నేను మర్చిపోయాను అంటే ఆ మిఠాయి తీసుకొస్తే ఆయన గుట్టుకుని నోట్లో వేసుకుంటాడు. అంటే సంకల్పం చేసింది బాబా వారు స్వీకరించారా లేదా? ఇది అద్భుతమైన అంశం. అందువల్ల బాబావారికి ఏది ప్రమాణం అంటే, నువ్వు భౌతికంగా చేసేటి ప్రమాణం కాదండి దేవుడికి ఎప్పుడు కూడా. బాబావారు కానీ భగవంతుడు కానీ ఎవరైనా సరే, మీరు ఏ మూర్తినైనా అనుకోండి, ఏ దేవతామూర్తినైనా మాట్లాడండి, మీరు ఎవరినైనా పూజించండి. వెంకటేశ్వర స్వామిని పూజిస్తారా, లేదా దత్తుడిని పూజిస్తారా, శివుడిని పూజిస్తారా, రాముడిని, కృష్ణుడిని, ఏదైనా కానీ వాళ్ళందరికీ బాహ్యం ప్రధానం కాదు, నీ అంతరంగమే ప్రధానం. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం పెట్టావు, ఏ పదార్థాలు పెట్టావు ప్రధానం కాదు, నువ్వు ఏ మనసుతో పెట్టావు ప్రధానం. మరి అందుకనే కదా మాంసం పెడితే తిన్నాడు పరమేశ్వరుడు. మాంసం పెడతామా మనం? పరమశివుడికి మాంసం పెట్టగలమా? శివాలయంకి వెళ్ళి మాంసం పెడతామా? మరి మాంసం పెడితే తిన్నాడే, ఇష్టంగా ఆరగించాడే. ఎవరి విషయంలో? భక్త కన్నప్ప విషయంలో. అంటే ఏ మనసుతో పెడుతున్నాం? మనసు ప్రధానం. అందువల్లనే శాస్త్రంలో యద్భావం తద్భవతి, యద్భావం, అది గొప్ప విషయం అండి. నీ భావన ప్రధానం కానీ నీ బాహ్యం ప్రధానం కాదు, ఏ పరమాత్ముడికైనా ఏ రూపానికైనా. అందువల్లనే బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనలు ఆయనకు చేరుతాయి, ఆలోచనలు జరుగుతాయి.
నువ్వు సంకల్పం చేస్తే ఆ సంకల్పాలను ఆయన పసిగడతాడు. నువ్వేం చేయాల్సిన పని లేదు, అలా కూర్చుంటే చాలు, మౌనంగా కూర్చుంటే చాలు. అందువల్లే శ్యామ అనేటువంటి భక్తుడు బాబా వారిని ఏమీ అడగలేదు ఎప్పుడు. ఆయన అత్యంత ఆప్తుడు, స్నేహితుడు, సఖ్యభక్తి, వాళ్ళిద్దరిది సఖ్యభక్తి అంటారు శ్యామాది బాబా వారిది. అంటే చెలికాడు లాగా చూస్తాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడికి ఎలాంటి బంధం ఉందో శ్యామకి బాబాకి అదే బంధం. ఆయన అవసాన దశలో ఉన్నప్పుడు ఆయన భార్య అడుగుతుందట, ఏమండి మీరు అంత ఇష్టసక్కులు కదా బాబావారికి, ఎప్పుడూ ఉండేవాళ్ళు కదా ఆయనతో పాటే, ఆయన ఏమన్నా మంత్రం ఇచ్చాడా, ఆయన ఏదన్నా బోధ చేశాడా, రహస్యం ఏదైనా చెప్పాడా అంటే ఆయన అన్నాడట, పిచ్చిదానా, బాబావారు మంత్రాలు చెప్పడు, ఆయన చేసేది చాలా రహస్యంగా ఉంటుంది. ఆయన మనం అడిగితే ఇచ్చేవాడు కాదు, నువ్వు అడక్కపోయినా సరే నీకు ఏదైతే అవసరమో, ఏది నిన్ను ఉద్ధరింపజేస్తుందో అది ఆయన ప్రసాదిస్తాడు, నువ్వు అడగాల్సిన పనులు లేదు. అంత గొప్ప బోధ చేశాడు ఆయన. మరి మనం ఏకారం పెట్టుకుని తప్పేం కాదు, అవసరం కూడా లేదు. ఉదాహరణకి ఎప్పుడైతే ఒక సమస్య నీ ఇంట్లో పుట్టిందో అప్పుడే నువ్వు బాబా భక్తుడు అయితే అది చేరిపోయింది బాబాకి. నువ్వేం ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదు. అయితే నీ హృదయంలో బాబా ఉంటే, అంతేగాని నేను ఊరికేనే గురువారం భక్తుడినండి, నేను ఆయనకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వను, ఊరికే గుడికి వెళ్తాను, ఇదిగా. మీరు గమనించారు ఇప్పుడే రామస్వామి గారు, ఆయన పేరు రామస్వామి, గమనించారు. ఆయనకి బస్సు ఉంది, రిజర్వేషన్ చేశారు. ఆయనకి ఏం అవసరం అండి రావాల్సిన అవసరం? ఇప్పుడు అవసరం ఆయన రావాల్సిన పని లేదు, వచ్చి కనిపించి కాసేపు విని వెళ్ళాడు, అది గొప్ప విషయం కదా. అలాంటి భక్తి మనకు ఉంటే కనుక ఖచ్చితంగా నీ హృదయంలో ఆ ఆర్తి ఎప్పుడైతే మొదలైందో అప్పుడే బాబాని చేరిపోయింది. ఇంకా మనం అడగాల్సిన పనేమి, ప్రత్యేకంగా అడగాల్సిన పనేం లేదు. ఆ అనుసంధానం ఉండాలి. మీకు దీనికి ఉదాహరణ ప్రామాణికం కావాలంటే సచ్చరిత్రలో రాధాకృష్ణ ఆయి, షిరిడి సాయిబాబా ఇద్దరున్నారు. ఈయన భగవంతుడు, ఆమె భక్తురాలు. బాబావారు ఒక భక్తుడిని పురమాయించి ఆయి ఇంటికి వెళ్ళి ఈ వస్తువు తీసుకురా అని ఇక్కడ మసీదులో చెప్తే ఆ భక్తుడు రాధాకృష్ణ ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ వస్తువు తీసుకుని ఆమె వాకిట్లో ఉండేది. ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? అదే ఆ ప్రేరణ అంటాం కదా, ఆ సంకల్ప శక్తి. అది ఆ సంకల్పాలు మనం ఇంగ్లీష్లో వైబ్రేషన్స్ అంటుంటాం. వైబ్రేషన్స్, మళ్ళీ వైబ్రేషన్స్ వచ్చాయండి నాకంటాం. ఈ వైబ్రేషన్ నీకు వస్తే కాదు, నీకు వచ్చిన వైబ్రేషన్ ఆయన్ని కదిలించాలి, ఆయనకి చేరుకోవాలి. ఆ వైబ్రేషన్ నీకు వస్తుంది, అష్టసాత్విక భావనలు నీకు వస్తాయి. నీకు వస్తే సరిపోదు, ఆయనకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఆ సాధన చేయాలి. ఆ సాధన చేయాలంటే ఒకటే మీకు గుర్తు, మౌనంగా బాబా ఎదురుగా కాసేపు ఉండండి, కాసేపు మాట్లాడండి మౌనంగా, ఆయన ఎదురుగ్గా ఉండండి. మరి ఎదురుగ్గా కూడా ఎందుకండి? అవసరం లేదు, ఎదురుగ్గా కూడా అవసరం లేదు. ఎక్కడైనా సరే కళ్ళు మూసుకుంటే బాబా కనిపించడా? కళ్ళు మూసుకుంటే ఆ రూపం కనిపిదా? నీకు ఎప్పుడైతే రూపం ఈ ప్లేస్కి వచ్చిందో వచ్చేసాడు అంతే. ఈ ప్లేస్కి వచ్చిందంటే వచ్చేసాడు అంతే. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ఆయన చూడాల్సిన పని కూడా లేదు. ఆ సాధన చేయాలి. అదొక అద్భుతమైన సాధన ఆ కాలంలో భక్తులు చేశారు. దాన్ని మనం ఏం పేరు పెడతామంటే సిక్స్త్ సెన్స్ అని పేరు పెడతాం. సిక్స్త్ సెన్స్ అంటాం కదా. అయ్యా నాకు తెలిసిపోతుంది ముందుగానే. మాకు ఒక భక్తురాలు ఉందట. ఆ భక్తురాలు ఏం సాధన చేసిందంటే బాబావారికి ఆమెకి ఎంత అనుబంధం అంటే రేపు జరగబోయేది ఈరోజు చెప్తాడు బాబావారు. ఆమె దాని మీద ఒక పుస్తకం రాసింది, సాయి వేదం అని, 2 పుస్తకాలు. అంటే రేపు జరగబోయే విషయం బాబావారు ముందు రోజు ఆమెతో మాట్లాడేవాళ్ళట. బాబావారు ఏది మాట్లాడాడో జరిగేదట, ప్రమాణాలతో నిరూపించింది ఆమె. కాబట్టి అలాంటి భక్తులు లేరా అంటే ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఆ విధంగా భగవంతుణ్ణి కట్టిపడేసుకున్న వాళ్ళు ఉన్నారు, వారితో అంత మమేకమైన వాళ్ళు ఉన్నారు, అంత అనుబంధం సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక ప్రత్యేక స్థలము అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఒక రూపం కూడా అవసరం లేదు. కళ్ళు మూసుకుంటే రూపం వచ్చేస్తుంది. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే సంకల్ప శక్తి, దీని గురించి చెప్పాను.
సంకల్ప శక్తిని ఉపయోగించుకోవడం నేర్చుకుంటే, సాధన చేస్తే అయిపోతుంది. అప్పుడు ఇంతకుముందు పాత సినిమాల్లో చూపించేవాళ్ళు కదా, ఇలా అలా అలా కళ్ళు మూసుకొని బాణాన్ని ఇలా అని వదిలితే వెళ్ళిపోయేది. ఇలా అనేది ఎందుకు? ఇలా అంటారు సంకల్ప శక్తి. ఉదాహరణకి హనుమంతుల వారికి సముద్రాన్ని దాటే శక్తి లేదు, ఉన్నా ఆయనకి తెలియదు. ఆ శక్తినిచ్చింది రామనామం అంటారు. రామనామం. మనకు పద్మపాదుడు అనే ఆదిశంకరాచార్యుల యొక్క శిష్యుడు గురించి చెప్తారు. ఆదిశంకరాచార్యుల శిష్యుడు, ఒక శిష్యుడి పేరు పద్మపాదుడు. ఆ పద్మపాదుడి గురించి చెప్తూ, ఆయన అలా సంకల్పం చేసి నది మీద కాలు పెడితే, ఆయన కాలు పెట్టిన ప్రతి దగ్గర ఒక పద్మం వచ్చి ఆయన నడిచేటట్టు చేసిందట. అందుకని ఆయన పద్మపాదుడు అని పేరు పెట్టారు. అంటే నువ్వు సంకల్పం. ఒక గురువుగారు, ఒక శిష్యుడు నదిని దాటాలి, ఉధృతంగా ప్రవహిస్తుంది అంటే, అప్పుడు ఆయన, అయ్యా నీకు ఒక సీక్రెట్ చెప్తాను, నీకు ఒక కాగితం ఇచ్చాడు, ఆ కాగితాన్ని చేతిలో పెట్టుకో, నువ్వు నదిని దాటేస్తావు అన్నాడు. ఆ శిష్యుడు లేదా భక్తుడు ఆ కాగితాన్ని పట్టుకుంటే భయపడుతూ భయపడుతూ అడుగేశాడు నదిలో. అడుగు పైనే ఉంది, కిందకు పోలా, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి సంశయం వచ్చింది. అసలు ఏముంది దీంట్లో ఏం శక్తి ఉంది అని సంశయించాడు. సంశయించి ఎప్పుడైతే చూశాడు, మునిగిపోయాడు. అందులో ఏముంది? నామం ఉంది, అంతే, ఇంకేం లేదు, ఇంకేం శక్తి లేదు. అంటే గురువు యొక్క సంకల్ప శక్తి, భగవంతుడి యొక్క సంకల్ప శక్తి అంత అద్భుతంగా ఉంటుంది. అదే శక్తి మనకు కూడా ఉంది. మనం కూడా సంకల్పాలు చేయొచ్చు. అంత ఈజీగా భక్తులేమో అంత ఈజీ కాదు. వాస్తవానికి నిత్యం నువ్వు ఒక భగవద్మూర్తిని కనుక పట్టుకొని ఉన్నట్లయితే కనుక, భగవంతుని పాదాలు పట్టుకొని ఉన్నట్లయితే కనుక, ఆ భగవంతుని శక్తిలో నీకు కూడా వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తెరుతుంది. అందులో సందేహమే లేదు. ఆ శక్తి ప్రవహిస్తుంది నీలో కూడా. అప్పుడు నువ్వు ఏది మాట్లాడితే అది అయిపోతుంది. ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఆయన అంటే చాలండి అయిపోతుంది. ఎలా వచ్చింది ఆ శక్తి ఆయనకి? ఒక అయస్కాంతాన్ని అంటిపెట్టుకున్న పిన్నీసుకి ఏ విధంగా అయితే అయస్కాంత శక్తి వస్తుందో, అనునిత్యం నువ్వు బాబా పాదాలు పట్టుకున్నట్లయితే, బాబా స్మరణ చేస్తున్నట్లయితే, లేదా నీ ఇష్టదేవతామూర్తి యొక్క స్మరణ చేస్తున్నట్లయితే, ఆ పవర్ నీకు కూడా వస్తుంది. అప్పుడు నువ్వు ఏది మాట్లాడితే అది అయిపోతుంది. దాన్ని మనం వాక్శుద్ధి అంటాం. వాక్శుద్ధి అది జరిగి తీరుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చివరిగా బాబావారికి సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు అనే శీర్షిక ఉంది శ్రీ సాయి సచ్చరిత్ర 9వ అధ్యాయంలో. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సంతుష్టిగా భోజనం పెట్టడం ఎలాగా బాబావారికి అంటే, అయ్యా ఈరోజు నేను బాబా గుడిలో ప్రసాదం పెట్టాను, ఒక 500 ఖర్చు అయింది, లేదా ఒక 1000 రూపాయలు ఖర్చు అయింది అది అంటుంటాం కదా మనం. మరి అదేనా బాబావారికి పెట్టడం అంటే? ఇంకేదైనా ఉందా అని అంటే, ఇందులో ఒక ఉదాహరణ మనకిచ్చాడు. ఇప్పుడు బాబావారికి ఇష్టంగా భోజనం పెట్టడం ఎట్లు అనేది శీర్షిక. అందులో ఒక చిన్న విషయం చెప్పారు. ఒక భక్తురాలు వస్తుంది, ఆ భక్తురాలు భోంచేస్తూ ఉంటే కుక్క వస్తుంది. ఆ కుక్కకి ఆమె ఒక రొట్టె ముక్కేస్తుంది. కుక్కకి రొట్టె ముక్కేస్తుంది. ఇప్పుడు మనం ఆనందం తినేటప్పుడు కుక్క వచ్చింది, ఒక రొట్టె ముక్కేసాం. ఆ తర్వాత బాబా దగ్గరికి వెళ్ళింది. బాబా వారు త్రేపి అమ్మ నువ్వు నా కడుపు నిండా భోజనం పెట్టావు తల్లి, నాకు త్రేపులు వస్తున్నాయన్నాడు. అప్పుడు ఆమెనింది, నేనెప్పుడు పెట్టాను బాబా, నేనే ఒకరింట్లో ఉన్నాను, నేనే డబ్బులు ఇచ్చి తింటున్నాను, నేనెప్పుడు నీకు భోజనం పెట్టాను అనింది ఆమె. అప్పుడు బాబావారు అన్నారు, నువ్వు భోంచేసేటప్పుడు కుక్క వచ్చింది కదా మీ ఇంటికి, ఆ కుక్కకు ఒక రొట్టె ముక్కేసావు కదా, ఆ కుక్క ఎవరో కాదు నేనే. ఈ సృష్టిలో నీకు కనిపించేటువంటి పిల్లులు, నల్లులు, దోమలు, పందులు అన్ని రూపాల్లో ఉండేది నేనే అనేటువంటిది బాబావారు చెప్పారు. శాస్త్రం ఏం చెప్తుందంటే, వేదం ఏం చెప్తుందంటే, భగవంతుడు అన్ని రూపాలలో ఉంటాడని చెప్తుంది. అన్ని రూపాల్లో ఉండేవాడే భగవంతుడు, అన్ని జీవులలో కొలువై ఉంటాడు అంటుంది కదా, అది వేదం చెప్పింది. కానీ బాబావారు నిరూపించారు. అది గొప్ప. మీరు బాగా గమనించండి తేడా. వేదం చెప్పింది అన్ని జీవులలో భగవంతుడు ఉంటాడు అని చెప్పి ఊరుకున్నది.
థియరీ పార్ట్ అది. కానీ బాబావారు ప్రాక్టికల్ చేపించాడు. మరి అన్ని జీవులలో ఉంటానన్నదాన్ని ఒక భక్తురాలికి ఎరుక చేశాడు. అది గొప్ప విషయం. ఆ భక్తురాలు గొప్ప జ్ఞానాన్ని నేర్చుకునింది. ఏమని నేర్చుకునిందంటే, నా చుట్టూ నివసించేటువంటి ప్రతి జీవరాశిలో బాబా ఉన్నాడు అనే ఎరుక బాబావారు కలిగించాడు. గొప్ప విషయం అది. అందువల్లనే బాబావారు చెప్తారు, అమ్మా నా కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టావు, నా జీవశక్తులు సంతృష్టి చెందినవి, ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము, ఇది నీకు సద్గతి కలుగుజేయును. ఈ మసీదులో కూర్చుండి నేనెప్పుడూ అసత్యమాడను, నా యందు ఇట్లే దయ ఉంచుము. మొదట ఆకలితో ఉన్న జీవికి అన్నము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. మనకు సాంప్రదాయంలో ఉంది, భోంచేసేటప్పుడే ఒక ముద్ద తీసి అలా పెడతాం. అది మనం తినకముందే ఆ ముద్ద ఒక కాకో ఒక జీవో ఒక క్రిమో తింటుంది. సాంప్రదాయం అది. అది మొదట్లో ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉందండి, ఎవరో రేర్గా అప్పటి తరంలో ఉండే వాళ్ళకి ఏమైనా ఉందేమో కానీ ఇప్పుడైతే లేదు. అప్పట్లో ప్రతి ఒక్కరు, నాకు బాగా గుర్తు, ప్రతి ఒక్కరు ఒక ముద్ద తీసి అలా పెట్టేవాడు. కాబట్టి అది దేవుడికి అర్పణం అంతే. మనం లెక్కేసేటప్పుడు కూడా 1, 2, 3 అన్నారు. వ్యాపారస్తులు లెక్క పెట్టినప్పుడు ముందుది ఏమంటారు? లాభం అనే పేరుతో చేస్తాం. లాభం 2, 3, 4 అలా లెక్కేస్తాం. మొదటి దాన్ని భగవంతుడికి సమర్పించడం అన్నది ఆచారంలో వస్తున్నటువంటి భాగం. కాబట్టి అలా చెయ్యి. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి ఉంచుకునుము. ఏ కుక్కను నీవు చూసి రొట్టె పెట్టితివో అదియు నేను ఒకటే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీ నా అంశములే, నేనే వాని ఆకారంలో తిరుగుతున్నాను అన్నాడు. ఇది కానీ జీర్ణమైతే, నిజంగానే జీర్ణమైతే కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ఉదాహరణకి నేను సాయి భక్తుడిని అనుకుందాం, నేను ప్రతి జీవిలో బాబా ఉన్నాడు అనుకుందాం. నువ్వు ఆరు బయట కూర్చుంటే ఒక దోమ వచ్చి కుట్టింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? దోమని కొట్టాలా వదిలేయాలా? ఇది ధర్మ సూక్ష్మం. దోమ కుడితే అటు కొట్టేస్తాం కదా, అటు కొట్టేస్తే అర్థం ఏంటి? చచ్చిపోయిందని అర్థం. దానికి ధర్మ సూక్ష్మం ఉంది, తప్పేం కాదు, అలా చేయాలి. ఇది సచ్చరిత్రలోనే బాబావారు చెప్పారు. నీకు ఏ జీవి వల్ల అయితే హాని జరుగుతుందో దాన్ని నువ్వు చంపవచ్చు. నీకు ఏ హాని చేయనటువంటి జీవి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకూడదు అని సచ్చరిత్రలోనే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అద్భుతమైన ఎగ్జాంపుల్. తర్వాత ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశంతియు వేరు అన్న ద్వంద్వ భావమును, భేదమును విడిచి నన్ను సేవింపుము. అంతే. కాబట్టి భక్తులు అన్నదానం జరుగుతూ ఉందనుకోండి, అన్నదానం జరిగేటప్పుడు కుక్క వచ్చింది అనుకోండి, కుక్క 4 సరుపులు తరిచిపోయేవాడు భక్తుడు కాదు. దానికి ఇవ్వాల్సిన విలువని దానికి ఇచ్చిన వాడే భక్తుడు, సాయి భక్తుడు. ముఖ్యంగా మీరు షిరిడీకి వెళ్ళండి, ఆ క్యూలో తిరుగుతూ ఉంటాయి కుక్కలు, ఆ క్యూలో ఉంటాయి, మసీదులో ఉంటాయి, బాబా సమక్షంలో ఉంటాయి కుక్కలు. వాటిని ఎవ్వరు కూడా వాటి జోలికి వెళ్ళరు. అది తత్వం, సాయి తత్వం తెలుసుకోవడం. అది అలా ఆచరణలో పెడతారు. చివరిగా జీవులన్నింటి యందు భగవంతుని దర్శింపు అన్నటువంటి గొప్ప జ్ఞానాన్ని ఆ భక్తురాలికి ప్రాక్టికల్గా బాబావారు చూపించారు అని చెప్తూ చివరి ఒక 2 వాక్యాలు, అద్భుతమైన వాక్యాలు అధ్యాయం ముగింపులో ఉన్నాయి. అవేంటంటే, ఉపనిషత్ ఆది గ్రంథాలలో, అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, వేదరాశి, వాటన్నిటిలో, ఇతిహాసాల్లో ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రతిపాదించబడిన తత్వమును, అంటే ఆ గ్రంథాల్లో ఏదైతే ప్రతిపాదించారో ఆ తత్వాన్ని అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయినాథుడు. గొప్ప విషయం. అంటే ఆ గ్రంథాలన్నిటిలో ఉన్నవే ఇక్కడ జరిగాయి, కొత్తవేం జరగల. కానీ అవన్నీ సిద్ధాంతాల రూపంలో ఉన్నాయి, శ్లోకాల రూపంలో ఉన్నాయి, ప్రతిపాదించబడినటువంటి అంశాల రూపంలో ఉన్నాయి. కానీ వాటిని అనుభవపూర్వకం చేసిన వాడు సమర్థ సద్గురు సాయినాథుడు. కాబట్టి ఆయన అనుభవాలు ఇస్తాడు, ప్రాక్టికల్గా నేర్పిస్తాడు, అలా బోధించి వదిలిపెట్టడు.
ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय। स्वस्ति।